చిన్న పాట. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు అనే పాట పాడుకుందాం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. అందరికి వచ్చిన పాటలు కాబట్టి కృతజ్ఞత కలిగి ఆ పాటలో ఉన్న అర్థాన్ని, భావాన్ని తలంచుకుంటూ హృదయపూర్వకంగా పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. పాడేటప్పుడు అందరూ కలిసి పాడాలి, చప్పట్లు కొట్టాలి, దేవుని నామాన్ని గణపరచాలి. అందరూ చప్పట్లు కొడుతాం గట్టిగా. గ్లోరీ, హల్లెలూయా. స్తుతించుమా నా యేసు, నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా. చప్పట్లు కొడుకు చప్పట్లు కొట్టాలి. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో
అంధకారం లోయలలో నేను నడచితిని, ఏ అపాయం రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపకం నీవు నన్ను కాచి
సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలును నీవు మరువకుమా. మన హృదయంతరంగములన్నీ దైవాత్మతో నింపబడునుగాక. ఆత్మ సంబంధమైన వాతావరణం మన హృదయంలో ప్రభు నిలుపునుగాక. అలాగందరూ లేచి నిలబడండి. ఒక సిద్ధపాటు, ఆరాధనకైనా ఒక సిద్ధపాటు. ఇప్పటి వరకు ప్రభువుని స్తుతించుకున్నాం. అదే హృదయముతో, అదే కృతజ్ఞత హృదయాలతో నోరార ప్రభుని ఆరాధించుకుందాం. దైవ సేవకులు మన ఆరాధన నడిపిస్తారు. హృదయపూర్వక నిలబడిన వారందరూ కన్నులు మూయండి. దిక్కులు చూడొద్దు. కన్నులు మూసి ప్రభు తట్టు మీ మనసు ఆలోచనలను మలుచుకోండి. ఆయన చేసిన కార్యాలు తలంచుకోండి. నేను ఏ పాటి వాడనయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, నన్ను ఇంతగా నువ్వు ప్రేమించటానికి. నాకంటే గనులు గొప్పవారు లోకంలో ఎంతో మంది ఉండగా వారికి దక్కని నీ ప్రేమ నా యొద్దకు వచ్చిందయ్యా. అందుకు నేను యోగ్యుడిని కానయ్యా, పాత్రుడిని కానయ్యా, కానీ నీ ప్రేమ నాకు చూపావు. నీ ప్రేమను నాకు చూపావు. నన్ను నీ బిడ్డగా నీ ప్రేమను ఏ ప్రేమతో సాటి చేయగలమయ్యా, తుయ్యగలమయ్యా. గొప్ప ప్రేమ మాకు చూపావయ్యా. మేమే పాటి వారమయ్యా. ఇంత ప్రేమను పొందుకోవటానికి మాలో ఏ మంచి ఉందయ్యా. నీ ప్రేమను పొందుకోవటానికి మా మంచి దేవుడుగా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావయ్యా. నీకు స్తోత్రమయ్యా అంటూ స్తుతించుదాం. ఈరోజు మనం అనుభవిస్తున్న ఆయుష్, ఈరోజు మనం అనుభవిస్తున్న ఆరోగ్యం, ఈరోజు మనం అనుభవిస్తున్న అది ఏదైనా అది ప్రభు వల్ల మనకు దక్కినదే, దొరికినదే. అవునయ్యా, ఇది నీ కృపయ్యా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ హృదయంలో నిజంగా ప్రభు మీద కృతజ్ఞత ఉంటే నువ్వు మౌనంగా ఉండలేవు. ఈ సంవత్సరం కీర్తనకారుడు అంటున్నాడు, నేను దేవుని సమాజములో ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. ఈ మొదటి నెల, ఈ ఆఖరి పునరుద్ధానపు ఆరాధనలో నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చావయ్యా. పరిశుద్ధమైన నీ నామమును స్మరించే గొప్ప కృపనిస్తూ ఉన్నావయ్యా. సజీవుల సంఖ్యలో ఉంచావయ్యా. నీ కృప ద్వారా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అంటూ ప్రతి నోరు స్తుతించాలి, ప్రతి నోరు స్తుతించాలి. ఏ జనమునకు ఏ దేవుడు లేనంత సమీపముగా నీవు మాతో ఉండి నడిపిస్తున్నావయ్యా. మా ప్రక్క నుండి నడిపిస్తున్నావయ్యా. హృదయాలు కృతజ్ఞతతో నింపబడాలి. స్తోత్రములయ్యా. మా కొరకు నీవు దిగొస్తూ ఉన్నావయ్యా. నీకు స్తోత్రములయ్యా. ఆయన చేసిన కార్యాలు తలంచుకున్నప్పుడు కృతజ్ఞత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. హృదయమంతా కృతజ్ఞతతో నింపబడిన వారమై ప్రభుని ఆరాధించుకుందాం. జీవం నీ కృపలో
కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. నీ బాహుబలమే నన్ను దాటి నా జీవం నీ కృపలో దాచితివే. జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. అగ్నిగా నా ముందు నడచితివి. కాపరివైన నీవు దాహించు అగ్నిగా నా ముందు నడచితివి. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. వాగ్దాన భూమిలో కృత సముద్రపు భయము నన్ను వెంటాడలే. వాగ్దాన భూమిలో కృత సముద్రపు భయము నన్ను వెంటాడలే. వాక్యమయుందని సహవాసము ధైర్యము చూపించేను. వాక్యమయుందని సహవాసము ధైర్యము చూపించేను. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో
కాచితివే. స్థుతుల మధ్యలో నివసించువాడా నీకు స్తోత్రం. స్థుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్థుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. వాక్యమయుందని సహవాసము ధైర్యము పుట్టించెనే. వాక్యమయుందని సహవాసము ధైర్యము పుట్టించెనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. అపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. అపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో, నా జీవం నీ కృపలో, నా జీవం నీ దయలో కాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయం. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో, నా జీవం నీ దయలో కాచితివే. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో కాచితివే. యేసయ్యా, 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 యేసయ్యా. నా జీవం నీ కృపలో కాచితివే. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే, ప్రభువా నీవే, ప్రభువా నీవే. యేసయ్యా నీవే, యేసయ్యా
ఆనందమే పరమానందమే ఆరోగ్యమే ఆనందమే యేసయ్యా నా యేసయ్యా ఆత్మలో ఆనందిస్తుంది యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా జీవమా కృపకు ఆధారమైన దాదానికి స్తోత్రం సత్య స్వరూపినికి స్తోత్రం ఆధారమా 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 ఆనందమా నా జీవమా నా జీవమా నా జీవమా నీవేనయా 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 మహాపరిశుద్ధుడివి మహోన్నతుడివి నాయన తనివి తీరదయ్యా కొన్ని ఆడబడటానికి యోగ్యుడివయ్యా నీకు స్తోత్రములు ఆశలు తీరవయ్యా ఎంత స్తుతించిన వేణోలతో కొనియాడిన తండ్రి గొప్ప దేవ సన్మానానికి యోగ్యుడా స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రం నీ సముఖములో కూడి ఉన్న నీ ప్రజలను దృష్టిస్తున్న నా దేవానికి స్తోత్రములు ఆశతో నీ ఎద్దకొచ్చిన ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రవ్వా నీ దాసుని మరుగుపరచి శక్తివంతమైన కృపగలిగిన నీ వాక్కును వెల్లడిపరచమని ఈ సమయం అంతటిని మీరు మాకు దీవెనకరముగా మార్చమని నీ చేతులకి సమయాన్ని సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. వందనాలు అందరికి వందనాలండి. మీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి ఒకసారి. 5వ సంవత్సరంలో ఈ మొదటి నెల ప్రభు క్షేమంగా ఉంచి మనల్ని నడిపించుకుంటూ వచ్చారు. ఈ ఆఖరి పునరుద్ధాన దినంలో మనం ఈ రీతిగా నిలిచి ఉన్నాం. ప్రభు ఇప్పటి వరకు చేసిన కార్యాలన్నిటిని బట్టి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించుకుంటూ వస్తున్నారు. అందుకు దేవునికే మహిమ కలుగును గాక. గత వారంలో ప్రకటించిన కార్యక్రమాలన్నీ గత ఆదివారం గంగూరు దగ్గర కట్టబడుతున్న మందిర పరిచర్య విషయంలో అనౌన్స్ చేశాం. చాలామంది వచ్చారు. చాలా బరువు పనులైన యవనస్తులు అందరూ కలిసి దేవుని పనిలో కష్టపడుతున్నారు. దేవుడు ఎవరైతే ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రతి నెల కొన్ని కుటుంబాలు సేవకుడు ఇంటి అడుగుపెట్టి ప్రార్థిస్తే చాలు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు చెప్పరేంటండి, నన్ను చేర్చుకున్నట్లే అన్న ఆ దేవుని మాటను బట్టి పరిశుద్ధులు గొప్ప చర్య చేయుట తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాడు అన్న మాటలను బట్టి సత్క్రియ చేసిన వాకిట పాపము పొంచి ఉండదు, ఇలా బైబిల్లో చాలా మాటలు రాయబడి ఉన్నాయి. ఆ స్థితిలో చాలామంది నెలకొకసారి ప్రార్థించుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఈ వారంలో చాలా వరకు జనవరి ఒత్తిడి, కార్యక్రమాల ఒత్తిడి, మొదటి 2 వారాలు ఎక్కడ పెట్టలేకపోయాం. మరి ఈ వారంలో చాలా వరకు ఈ వారం అంతా ప్రతిరోజు కోరుకున్న వారి గృహంలోకి వెళ్ళి ప్రార్థించి వారికి దీవెన పలికి రావడానికి ప్రభు కృప చూపారు. నిన్నటి దినం మనకు తెలుసు 12 గంటల ఉపవాస ప్రార్థన, పగలు 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇదే మందిరంలో ప్రత్యేక ఉపవాస ప్రార్థన జరిగింది. గత ఆదివారం ప్రభు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రార్థన చెప్పరేంటండి, ప్రార్థన ధూపమై మేఘమై అది కరుణాపీఠాన్ని కమ్ముతుంది, దీవెన వర్షం మీ మీద కుమ్మరించబడుతుంది. ప్రభు అన్నట్లుగా ప్రార్థన అవసరం ప్రజలకి, కుటుంబాలకు, వ్యక్తిగతంగా సేవకి. కాబట్టి గత కాలంలో 10 ఆ టైం నుంచి మొదలుపెట్టి 2 గంటల వరకు మాత్రమే జరుపుతూ వచ్చేవారు.
2 గంటలకు ముగించుకుని తిరిగి మరలా ఎవరికి వారు వెళ్ళిపోయేవారు. కానీ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ప్రజలకి, లోక పరిస్థితులు అస్సలు బాగోలా. ప్రజలు దీవించబడాలంటే కేవలం ప్రార్థన అవసరం, ప్రార్థన మూలంగానే ఆ కార్యాలు జరుగుతాయి అని గుర్తెరిగి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి సంఘంలో గత సంవత్సరం అంతా 12 గంటల ఉపవాస ప్రార్థనలు జరిపాం. దేవుడు తోడై ఉండి జరిగించారు. మరి ఈ సంవత్సరం కూడా నిన్నటి దినం చక్కని వాక్కుతో ప్రభు ఉపవాస కూడిక ముగించారు. మనం ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా దేవుని దగ్గర నుంచి ఒక మాటను పొందుకుని ఆ దినాన్ని ముగించాలి. ఎందుకంటే మనం మాట్లాడాం, దేవుడు మాట్లాడాలి కదా, రిప్లై మనం అడిగిన దానికి. మరి ఆయన ఎలా మాట్లాడతారు? పర్సనల్గా ఒకవేళ ప్రేయర్ చేసుకుంటే వాక్యంతో, లేకపోతే అలసిన వేళ ఏదైనా విశ్రాంతి తీసుకుంటే దర్శనంతోనో కళ్ళతోనో ఆయన ప్రత్యక్షతోనో, ఎలా లేదంటే సన్నిధిలో ఆయన వాక్కుతో ఆయన మాట్లాడుతారని బైబిల్ చెప్తా ఉంది. నేను ఏదైనా ఒక వాక్ ఇచ్చి పంపారు. ఆ మాట ఏంటంటే, ఇక మీదట మీ జీవితంలో గత సంవత్సరాల్లో మిమ్మల్ని తరుముతున్న ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఆపేస్తాను. హల్లెలూయా. ఇంకా మీ సరిహద్దుల్లోనికి ఫిలిస్తీయులు రాకుండా నేను వారిని ఆపుతాను. అంతేకాదు మీ పక్షమున నా హస్తాన్ని చాపి ఉంచుతాను. ఫిలిస్తీయులు ఇంకెన్నటికి మీ దగ్గరికి రారు అని ప్రభు ఉపవాస ప్రార్థన ముగింపులో మాట ఇచ్చి పంపారు. ఆ మాట సంఘమంతా ప్రభు నెరవేర్చునుగాక. కొన్ని వాక్యం చూసుకుందాం. మత్తయి శుభవర్తమానం 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి శుభవర్తమానం 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. కొత్త నిబంధన 12వ పేజ్. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. లేఖనం సెలవిచ్చిన విధంగా తలలు పైకెత్తండి. మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. ఈరోజు చాలామంది కోరుకునేది అదే, విశ్రాంతి. సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయా అంటూ చూస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే స్కూళ్ళు వాళ్ళకి ఎలా ఉంటాయో మీకు తెలుసు, పిల్లలకి, చిన్నపిల్లలకి. ఎందుకంటే వాళ్ళ వయసులో వాళ్ళకున్న పరిస్థితి, ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోనివ్వరు. పడుకొనిస్తారా? ఏయ్ టైం అయిందిలే, ఇంకొక అరగంట అమ్మ, బస్సు వచ్చేస్తుందిరా, స్కూల్ టైం అయిపోయింది. హడావుడిగా లేపి రెడీ చేసి స్కూల్కి పంపి, ఎప్పుడు సెలవు వస్తుందో ఏంటో. ఆదివారం కూడా ఈరోజైనా కాస్త పడుకుందాం, విశ్రాంతి తీసుకుందాం అంటే ఇక్కడ మీకు 10:30కి లేండి, 10 గంటలకి ఆరాధన, అక్కడ 7 గంటలకి. మొన్నటి వరకు 6:30 ఉండేది, ఇప్పుడు 7 గంటలకి. ఉదయాన్నే లేపు రెడీ చేసుకురావాలి. ఎందుకంటే సుమారు ఒక 10 కిలోమీటర్లు, 12-15 కిలోమీటర్ల నుంచి, ఇంకొంచెం దూరాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకొక గంట ముందు లెగవాలి, స్కూల్కి వెళ్ళే టైం కంటే ఇంకొంచెం ముందు లెగవాలి. అమ్మ ఈ రోజు కూడా ఏంటమ్మా ఆదివారం సెలవు అయితే, మరి స్కూల్కి సెలవు కానీ మందిరానికి మాత్రం కాదురా. మందిరానికి సెలవులు ఉంటాయా ఏంటి అడుగుతున్నారు? మందిరానికి సెలవు ఉంటుందా? ఉండదు కదా. ఈరోజు కూడానా, అరే మందిరానికి వెళ్ళాలిరా వారానికి ఒకసారైనా. పిల్లలకేమో విశ్రాంతి ఎప్పుడైనా దొరుకుతుందేమో అని వాళ్ళు చూస్తూ ఉంటారు. జీవితకాలం అంతా ఉదయం 10 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం రాత్రి 6 గంటలు 7 గంటల వరకు ఉద్యోగాలు చేసుకుని అక్కడే తిండి మధ్యాహ్నం, ఇంకా కుటుంబంతో గడిపేది 1 గంట 2 గంటలు, ఉదయాన్నే లెగవటం. అందుకనే ప్రభుత్వం వాళ్ళు కూడా ఏమిచ్చారు? రిటైర్మెంట్ ఇచ్చారు. బ్రతికినంత కాలం నువ్వు చేస్తే ఎలా, కాస్త శేష జీవితం చివరి రోజుల్లో విశ్రాంతిగా ఉండాలి కదా. సంవత్సరం జీవితకాలం అంతా ఉద్యోగం చేస్తూనే ఉన్నావు, విశ్రాంతిని ఇస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇలా ఈ కోవలో గమనించుకుంటూ వెళితే ఎవరి స్థితి, చిన్నవాళ్ళకి నుండి పెద్దవాళ్ళ వరకు, ఎవరి పరిస్థితుల్లో వారు నెమ్మది దొరుకుతుందేమో, విశ్రాంతి దొరుకుతుందేమో అన్న ఎదురు చూస్తున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మరికొంతమంది ఆ నెమ్మది కోసం, ఆ విశ్రాంతి కోసం జీవితంలో ఎదురవుతున్న ఆ పరిస్థితులన్నీ మర్చిపోవడానికి
తరమబడుతున్న, కొట్టబడుతున్న, ఎదురవుతున్న పరిస్థితుల నుండి నెమ్మది పొందుకోవడానికి అనేక దారులు వెతుక్కుంటున్నారు. నెమ్మది మర్చిపోవాలి అవన్నీ. అందుకనే పగలంతా కష్టపడి రాత్రిపూట ఏదో ఒక షాపుకి వెళ్ళి అంత బుడ్డి కొనుక్కొని తాగి ఏంటన్నా ఎందుకన్నా తాగుతావంటే అతను అంటాడు నెమ్మది కోసం. ఇంట్లో భార్య మాట ఇంట్లో, పిల్లల మాట ఇంట్లో అవన్నీ గుర్తు వస్తున్నాయి. అందుకు ఇది వేసామనుకో ఏమవుతాం, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. విశ్రాంతి కోసం అంటాడు, నెమ్మది కోసం అంటాడు. లోకమంతా వెతుకుతూనే ఉన్నారు, ఎక్కడైనా విశ్రాంతి దొరుకుతుందేమో. కానీ నా ప్రభు అంటారు, మీకు ఎప్పుడు ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందో తెలుసా అని అంటూ ఆయన మొదటి ప్రసంగం ఇది, యేసు ప్రభు వారిది. మొదటి ప్రసంగం కాదు, ఆయన సేవా జీవితంలో మొదటి ప్రయాణం 5, 6, 7 మొదటి ప్రసంగం మత్తయి శుభవర్తమానంలో. ఆయన సేవా ప్రయాణంలో మొదటి 3.5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరపు ఈ సేవా అనుభవంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఒకటే మాట, మీరు వచ్చి నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి కోసం మనం నేర్చుకోవాలా? ఇది ఒక ప్రశ్న. ఈరోజు మన జీవితాలలో విశ్రాంతిగా, నెమ్మదిగా మనం ఉండాలి అంటే ప్రభు దగ్గర కొన్ని నేర్చుకోవాలి. అప్పుడు మన జీవిత కాలం అంతా మనకేముంటుందంటే విశ్రాంతి ఉంటుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇంకా ఆస్త బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా. అప్పుడు నువ్వు వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, నీ జీవితం అంతా ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితుల మధ్య అయినా నీ జీవితం ఎలా ఉంటుందంటే నెమ్మదిగా ఉంటుంది. అల్లజడి ఉండదు, ఆందోళన ఉండదు, ప్రశాంతత నీ హృదయాన్ని ఏలుతుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏది చూచినా, ఏ వార్త విన్నా అప్పుడు నీ హృదయంలో ఆందోళన ఉండదు, ఒక ప్రశాంతత, నీ హృదయాన్ని గొప్ప ప్రశాంతత ఏలుతుంది. అటువంటి ఒక గొప్ప విశ్రాంతిని ప్రభు ఇవ్వాలనుకుంటున్నారు. ఎక్కడ దొరుకుతుంది? ఇదిగోండి, దైవ సన్నిధిలోనే. ఒక 6 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారో నాకు తెలియదు, కానీ ఒక ఫ్యామిలీ మనోహరమైన పండుగలకి వాళ్ళ పోస్ట్ చూసి వచ్చారు. 7 శుక్రవారాల ప్రార్థనకి కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంవత్సరాల నుండి ఆయనకు ఒక బలహీనత ఉంది. అదేంటంటే సోరియాసిస్. తెలుసు కదా, స్కిన్ అంతా ఒక రకంగా ఇబ్బందిగా ఉంటుంది. దేవుని మహాకృప ప్రార్థనలు ఆలకించిన ప్రభు సన్నిధిలో ఉన్న ప్రభావాన్ని తాకి ఆ బలహీనత అంతా పోయింది. అసలు ఎక్కడ ఏమాత్రం లేదు, పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నారు. చాలా హ్యాపీగా జీవితం గడిచిపోతూ ఉంది. ఏదో సమస్యల మూలంగా, అది ఉద్యోగమో, కుటుంబ ఫ్యామిలీ, ఏదో ఒక ప్రాబ్లమ్స్ మూలంగా ఎందుకో రాలేకపోయారు. ఒక 2 months 3 months ఏమైపోయారో తెలియదు. నాకు దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు. మామూలుగా అయితే కంపల్సరీ ఫోన్ చేస్తాం ఈవినింగ్, లేకపోతే ఆ వీక్లో కంపల్సరీ ఎవరైనా కనబడకపోతే వాళ్ళకి ఫోన్ వెళుతుంది. అన్న ఎందుకు రాలేదు, ఏం రాలేదు, ఊరు వెళ్ళారా, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, బాగానే ఉన్నారా, కంపల్సరీ వర్తమానం తెలుసుకుంటాం. మా దగ్గరికి రాలేదండి ఫోన్ అని మీరు ఎప్పుడు అనుకోవద్దు అయితే. ఎందుకంటే వీళ్ళను బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి. అయితే సడన్గా ఏమైందో తెలియదు, కానీ తలలో నుండి అరికాలు వరకు భయంకరంగా ఒంటి నిండా అంత పగిలిపోయి విపరీతంగా అసలు నిద్ర పట్టలేని పరిస్థితుల్లో చాలా వేదన. హాస్పిటల్ చుట్టూ తిరిగారు. ఎన్ని హాస్పిటల్ చుట్టూ ఏం మందులు ఇస్తున్నారు, తగ్గట్లా. ఒక 4 days బ్యాక్ ఒక రాత్రి 11 గంటల సమయంలో నేను ఎక్కడికో కూటానికి వెళ్ళి వచ్చాను. నేను కూర్చుని ఏదో రాసుకుంటున్నాను. ఫోన్ 11 నెంబర్. అన్న ఎవరు? నేను వింటా, నాకు అర్థమైపోతుంది. అన్న గుర్తుపట్టాను, చాలా రోజులకి ఏమైపోయారు ఏంటి? ఈ 2 months ఒక బలహీనతో బాధపడుతున్నాను. మరి ఇప్పుడు చెప్పడం దేనికి? రాగానే చెబితే నేను సంఘంలో ప్రార్థన చేయించేవాడిని కదా అన్న. మొత్తం తిరిగాం, చివరికి
ఎక్కడ అవకాశం తగ్గట్లేదు. అందుకనే ప్రకృతి వైద్యం కోసం 15 రోజులకి సుమారు 30,000 రూపాయలు కట్టి కట్ట మీద ఉన్న ఆశ్రయంలో జాయిన్ అయ్యాం. పేరెందుకులేండి, ఆ ఆశ్రయంలో పెట్టారు. ఏదో తగ్గుతుందేమో అని చూస్తున్నా, వాళ్ళకి ఏం అర్థం కావట్లా. తెలియని ఒక భయం, నా జీవితంలో ఎందుకు ఇది ఇలా వచ్చింది, ఏమైపోతాను అని. మళ్ళీ పిల్లలు, కుటుంబం, భార్య. ఆ రాత్రి ఆయన మాటలో నాకు కనబడింది ఒకటే, ఆయన హృదయానికి నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదు. ఒక్కటే నేను చెప్పాను, దేవుడు ఎందుకు ఫోన్ చేయించారు, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయించారు నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్తున్నా వినండి. దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా దాని వెనకమాల ఏదో ఒకటి గొప్ప కార్యం ఉంటుంది, ఆయన చేసే మేలు. ఈ సమయంలో ఎందుకు దీనికి ఆయన అప్పగించారు? ఆయన అనుమతి లేకుండా మన తల వెంట్రుకలు ఒక్కడి కూడా ఊడదని రాయబడి ఉంది కదా. ఆయన మాట సత్యం, దాన్ని నమ్మాలి మనం. కాబట్టి ధైర్యంగా ఉండండి. దీని వెనకమాల నా ప్రభు మీకు ఏదో మేలు చేయబోతున్నారు. హల్లెలూయా. ఏ రీతిగా వచ్చిందో అదే రీతిగా మీ దేహంలో నుంచి ఈ వ్యాధి తొలగిపోతుంది. నా ప్రభుకి అసాధ్యం అంటూ ఏది లేదు. చిన్నోగ్రాల సభల్లో సేవకురాలు ఆరాధన చేస్తున్నప్పుడు సంవత్సరాల తరబడి ఒక పోస్ట్ ఆఫీసర్ అదే వ్యాధితో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న వేళ ఆరాధన చేస్తూ ఉండగానే ఆయన గట్టిగా కేకలేస్తూ ఉన్నాడు. చివరి కుర్చీలో కూర్చొని పాస్టర్ గారు అన్నారు, వెళ్ళి చూసిరండి ఏమైందో అని. చూస్తే ఆయన చెప్పిన మాట, నాలో నుంచి ఒక డెవిల్, ఒక చీకటి క్రియ వెళ్ళిపోయిందండి, నేను చూచాను. ఆ రోజు నుంచి ఆ శరీర బలహీనత విడుదల పొందుకున్నాడు ఆయన. ఇటువంటివి సేవలో ఎన్నో చూసాం. నేనన్నా నిన్ను బలహీనపరుస్తున్నవి తరాలవయో నీవో ఏయో నా ప్రభు ముట్టి బాగు చేయగలడు అని నమ్మి విశ్రాంతి. అప్పటి వరకు నిద్ర లేదు అతనికి, నిద్రే పట్టట్లా. నీ మనస్సుకు నెమ్మది కలిగిన రోజే నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోగలుగుతావు. ప్రార్థన చేస్తున్న ధైర్యంగా ఉండడం అదే పోతుంది. అన్న ఇలా చెప్పిన వారు లేరన్నా, ఎక్కడికి వెళ్ళినా భయపెడుతూనే వచ్చారు. నీ పని అయిపోయింది అన్నారు, ఇంకా భయం పెరిగిపోయిందన్న. నా జీవితంలో నెమ్మది లేదు, నిద్రే పట్టట్లేదు. కానీ రాత్రి నేను ప్రశాంతంగా పడుకుంటాను. ఎందుకంటే నా ప్రభు ఉన్నాడు, ఆయన నన్ను బాగు చేస్తాడు. దీని వెనక మళ్ళీ నాకు మేలే అన్న మాట నాకు చెప్పిన వారు ఎవరూ లేరు. సేవకులుగా మీరు నాకు చెప్పిన మాట ధైర్యం తెచ్చుకుంటున్నాను. నిజమే, ఈరోజు చాలామంది ఎదురు చూస్తున్నది నెమ్మది కోసం. హల్లెలూయా. కృంగిపోయిన వారికి కాస్త కొంచెం లేవనెత్తితే నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు కాస్త బలపరిస్తే నిలబడి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ బలపరిచేవారు, ఆ ధైర్యపరిచేవారు, ఆ నిబ్బరపరిచేవారు లేరు ఈరోజు. అందుకని నా ప్రభు అంటారు, ఇదిగో అప్పుడు నీకు నీ ప్రాణమునకు విశ్రాంతి. ఈరోజు మాకు నెమ్మది కావాలి, రిలాక్స్, విశ్రాంతి కావాలి అన్న కోరుకున్న వారు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అందరికీ కావాలి. కేవలం ఆరోగ్య విషయంలోనే కాదు, ఆర్థికంగా సంవత్సరాల తరబడి నేను అప్పుడప్పుడు చెప్తుంటా కదా, తవ్వుకోవటం పూడ్చుకోవటం, తవ్వుకోవటం పూడ్చుకోవటం. ఈ పరిస్థితులలో నాకు నెమ్మది కలగదా, నా జీవితం ఇంక ఇంతేనా అనుకుంటున్న వారు కూడా ఉన్నారు. నిజమే. ఏ స్థితిలో ఎవరు విశ్రాంతి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరి కోసం ఈరోజు నా ప్రభు ఈ మాట మాట్లాడమని తన సేవకుని ప్రేరేపించారో నాకు తెలియదు. కానీ మీ జీవిత స్థితిగతులన్నిటిలో నా దేవుడు ఈ 2025 మీకు విశ్రాంతినిచ్చునుగాక. మీ పరిస్థితులన్నిటిలో మీకు నెమ్మది కలుగునుగాక. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏ కలవరం, ఏ ఆందోళన, ఏ భయం, ఏ పరిస్థితులు నీ మనస్సుని తరుముతూ వస్తున్నాయో వాటన్నిటిలో నా దేవుడు నీకు గొప్ప ప్రశాంతత, విశ్రాంతి, నెమ్మదినిచ్చి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. అందుకనే ఆయన అంటారు, నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి, అప్పుడు ఎప్పుడు దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడు దొరుకుతుంది మీకు.
ఎప్పుడు? నేర్చుకున్నప్పుడు, నా దగ్గరకు వచ్చి నేర్చుకున్నప్పుడు. ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు ఆయన? చెప్పాలి. ఎవరి దగ్గరికి చెప్పాలి? ఎవరి దగ్గరికి? నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలనుకుంటారో ఏమండి, వారి జీవితం విశ్రాంతిగానే ఉంటుంది. మేము నేర్చేసుకున్నాం అన్నవాళ్ళు హలేలి అని చెప్పండి. నిజమే. నేర్చుకునే స్థితి ఈ లోకంలో కనిపించట్లా. కానీ ప్రభు అంటారు, నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకుంటే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇది నా మాట కాదు, జీవము గల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సేవ ఆరంభములో ఆయన చెప్పిన మాట. నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నా కాడిని ఎత్తుకుని, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ మాటే నన్ను బలముగా అప్పుడు ఎప్పుడయ్యా అంటే, నా కాడిని ఎత్తుకుని, భుజాలకు ఎత్తుకుని, ఇదిగో నా దగ్గరకు వచ్చి నేర్చుకో, నేను నేర్పుతాను. నేను ఈరోజు కూడా ఎవరైనా నేర్పేవాడు అంటే బాగుండు, నాకంటే పెద్ద వయసు ఉన్నవాళ్ళు అని ఈరోజు కూడా ఇష్టపడతా. ఎందుకంటే మనకు తెలియని చాలా ఉంటాయి లోకంలో. అవునా కాదా? అన్నీ తెలిసేమనుకు మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటాం. లేదు, మనకు తెలియంది ఇంకా చాలా ఉంటుంది. ఎవరైనా అనుభవజ్ఞులు, ఎవరైనా ఇంకా పెద్దవారు, అభిషక్తులు ఎవరైనా ఉంటే బాగుండు, నేర్పేవాళ్ళు ఉంటే బాగుండు. నిజమే కదా? ఒక పక్కనేమో నేర్పే కదా అంటాడు ఆయన వచ్చి, 12 సంవత్సరాలు నేర్పే కదరా, నువ్వు నేర్పే స్థితిలోకి వచ్చావు. లేదయ్యా, ఇంకా నాకు నేర్పేవాళ్ళు ఎవరు, ఇంకా ఆత్మీయత కావాలి, ఇంకా ఆత్మీయత నేను నేర్చుకోవాలి. నాకు తెలియనివి ఈ లోకంలో ఇంకా చాలా ఉన్నాయి, నేను ఎదుర్కొనే సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిలో నేను ఒక సరైన మార్గంలో అడుగులు వేయాలంటే ఇదిగో నాకు నేర్పేవాళ్ళు కావాలి. ఆయన అంటాడు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే నువ్వేమో ఒక స్థాయికి తీసుకొచ్చే, నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళలేవు. కాబట్టి నా దగ్గరికి రా, నేను నేర్పుతాను. ఒక్కళ్ళు స్తోత్రం చెప్పలా, చూసారా? హల్లెలూయా. సంఘంలో స్థిరపరిచాడు దేవుడు, మనల్ని ఒక స్థానానికి తీసుకొచ్చాడు, ఆశీర్వాదకరమైన పాత్రలో పెట్టాడు అందరినీ, నన్ను ఒక్కడనే కాదు. ఇప్పుడు వెళ్ళి ఎక్కడి దగ్గర నేర్చుకుంటాం? వాస్తవమే కదా. మన పైనున్న వారేమో ప్రభు సన్నిధికి చేర్చబడ్డారయ్యే, నేర్పేవారి లోకంలో కనిపించట్లేదయ్యే. వాస్తవం లోకంలో పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. ఆయన అంటాడు, నేనున్నా, నా దగ్గరికి వచ్చి, నా కాడి మోసుకుని నా దగ్గరికి వచ్చి నేర్చుకో, అప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఏం నేర్పాలనుకుంటున్నాడు? ఏమి నేర్పాలని ఈరోజు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఏమి నేర్చుకుంటే మన జీవితానికి విశ్రాంతి కలుగుతుంది? ముచ్చటగా 4 మాటలు చెప్తాను. అరగంట సమయం నాది ఉంది, ఇంకా సమయానికే నేను ముగిస్తాను. దేవుని ఆత్మలో చూడండి. మొట్టమొదటి మాటగా ఏం నేర్పుతాడంటే ఆయన, అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవలో వాడిని, గట్టిగా చెప్పాలి, బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించాల. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి అంటే, వాడికి తెలియదు కాబట్టి, వాడు చిన్నవాడు కాబట్టి వానికి మనం ఏం చేయాలంట? నేర్పాలి. మరి మన దేవుడు గొప్పవాడు, పెద్దవాడు, అందరికంటే ఉన్నతమైన వాడు కాబట్టి ఆయన పిల్లలైన మనకు, మనం నడవలసిన త్రోవను మనకు నేర్పాలి అనుకుంటున్నాడు ఆయన. నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఆయన ద్వారా మనము నేర్చుకుని ఏవైతే ఉన్నాయో ఆ అనుభవం మన జీవితానికి విశ్రాంతిని కలుగు చేస్తుంది. ఏం నేర్పాలనుకుంటున్నాడు ఆయన? మొదటి మాట, ద్వితీయోపదేశకాండం తీయండాక 4:10. ద్వితీయోపదేశకాండం 4:10. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా, నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు. ఆగండి, వారు నేర్చుకోవడం కాకుండా తన పిల్లలకు కూడా నేర్పాలంట. ఏంటంటే అది ఏంటి? మాట్లాడరు? ఆగండి.
నాకు భయపడటము నేర్చుకుని వారి పిల్లలకు కూడా నేర్పాలి. ఏం నేర్చుకోవాలంట? ఏం నేర్చుకోవాలి? భయపడ్డమా? ఆ భయం కాదండి, దేవుడంటే భయం. ఆ భయం అందరికీ ఉంది. కాస్తంత చెమటలు పట్టి చేయి లాగుతుంటే చాలు, అమ్మో చెమటలు పట్టేస్తున్నాయి, చేయి లాగేస్తుంది, ఏమవుతుందో ఏంటో. ఏమవుతుంది మీ తెలుసు, ఏమైపోతుందో. రాత్రి ఒక ఆయన వచ్చాడు, ఇక్కడ నొప్పిగా ఉందే అన్నాడు. ఓయ్ ఎక్కడ ఉందన్న? ఇక్కడ నొప్పిగా ఉంది బాగా. అవునా, ఎప్పటి నుంచి ఉందన్న అని అంటే, దగ్గుతుండే వస్తుంది అన్నాడు. అమ్మయ్యా, దగ్గుతుండే వస్తుందా? ఎప్పుడు ఉండట్లేదా? ఎప్పుడు ఉండట్లేదులే. ఏదైనా మనం చెప్పామనుకో, విన్నామనుకో, అమ్మో ఏదైనా పెద్దదో వస్తుందేమో. భయం. ఆ భయము కాదు ప్రభు నేర్చుకోమంటుంది. నా యందు భయము మీరు నేర్చుకుని మీ పిల్లలకు కూడా దానిని నేర్పండి. ఈరోజు లోకమంటే, లోక వార్తలు వింటే, లోక పరిస్థితులు వింటే మనిషి భయపడుతున్నాడు. కానీ జీవము గల దేవుని పాదముల దగ్గర దేవుడంటే భయము నేర్చుకునే వారి లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరైతే దేవుని యందు భయము నేర్చుకుంటారో, దేవుడంటే భయభక్తులు నేర్చుకుంటారో, వారి జీవిత కాలం అంతా వారికి విశ్రాంతి కలుగునుగాక. మీకు ఇది మోషే ఆఖరి ప్రసంగం, ద్వితీయోపదేశకాండం అంటే 31:13 కూడా చదవండి. ఆఖరి లైన్ చదివండి అక్క. 31:13 ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. మీ బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవాకు భయపడట నేర్చుకుందురు. ఏం నేర్చుకోవాలంట? బతుకు దినములన్నిట. మాట్లాడరేంటండి? దేవునికి భయపడటం మీరు నేర్చుకోవాలి. ఇదే కోవలో మరలా కొంచెం ముందుకు వెళదాం. కీర్తనలకు రండి. కీర్తనలు 34వ కీర్తన 11వ వచనం. 34వ కీర్తన 11వ వచనం తీశారా? పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చాలు, తలపైకి ఎత్తండి అందరూ, నా మాటలు వినండి. రాజుగారు ఎవరు? కీర్తన రాసింది ఎవరు? దావీదు తన పిల్లల్ని పిలిచి, నా దగ్గరికి రండి, నా వయసు అయిపోవచ్చింది, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో మీకు నేర్పుతా, సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాలో మీకు నేర్పుతా, ప్రాకాలను ఎలా కట్టాలో మీకు నేర్పుతా, యుద్ధం ఎలా చేయాలో మీకు నేను నేర్పుతా. కాస్త పాటలు పాడగలడు కదా, నా స్వరం, నా గానం నా తర్వాత మీకు రావాలిరా, కాబట్టి మీకు పాటలు పాడటం నేర్పుతా. కొంచెం వాయిద్యాలు వాయించగలిగిన వాడు దావీదు. కాబట్టి నా వాయిద్యాలు నేర్పడం తర్వాత మీరు నేర్చుకోవాలని వాయిద్యాలు నేర్పుతా అంటున్నాడా? నేను పలికిన మాటలు ఏ మాటైనా అక్కడ ఉందా? పిల్లలారా, నా మాటలు వినడానికి రండి, నేను మీకు చెప్పరేంటండి, నేను మీకు ఏం నేర్పిస్తారంట? గట్టిగా చెప్పండి. రాజ్య విస్తరణ కాదు నేను మీకు నేర్పాల్సింది, దేవుని యందు భయము కలిగి ఉండటం నేను నీకు నేర్పిస్తాను. దేవుని యందు భయము కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కాబట్టి, యుద్ధ విద్యుల కంటే, సామ్రాజ్య విస్తరణ కంటే నేను ఏది నేర్పినా ఏదో ఒక రోజు వారు దారి తప్పిపోతారు. అదే జీవము గల దేవుని యందు భయభక్తులు నేర్పితే వారు తప్పనిసరిగా దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇదే అనుకున్నాడు దావీదు. రాజు సముఖమందు తన పిల్లలందరినీ కూర్చోబెట్టుకున్న మాటలు వినడానికి రండి, దేవుని యందు భయము నేను మీకు నేర్పుతాను. ఎలా నేర్పుంటాడు? చేయి జాపు, కొట్టు, ఇలా నేర్పాడా? ఏం నేర్పుంటాడు దేవుని యందు భయం? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, తన తరానికి ముందు ఒక తరం దేవుని యందు భయము లేకుండా బ్రతికిన వారు ఉన్నారు. దావీదుకి ముందు తరం ఎవరు? సౌలు. నిజమే, దేవుడు అంటే భయం లేకుండా బ్రతికిన వారు ఉన్నారు.
రండి, నేను చెప్తా, రండి, నా మాటలు వినండి. ఆ కాలంలో నా ముందు తరాలలో ఒక గొప్ప దైవ సేవకుడు ఉండేవాడు. అతని పేరు గట్టిగా చెప్పండి. దానియేలా, సమూయేలా? సరే, కాస్త ముందుకు వచ్చారు. ముందు తరం అంటే ఇంకో ముందు తరానికి రండి. నేను అందుకనే ఆదివారం ప్రశ్నలు వేసేది, ఎందుకంటే వారం అంతా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆ బిల్డింగ్ ఎట్ట కట్టాలి, ఈ ఇల్లు ఎలా కట్టాలి, ఈ వ్యాపారం అట్ట చేయాలి, ఇక ఎట్టాగే ఇవే ఉంటాయి లోపల. ఆ పిల్లలకి ఏం చేయాలి, ఈ పిల్లలు కొంచెం ఆదివారం వచ్చినా కొంచెం క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్లో ఎక్కడో దాగుంటుంది. ఇది మామూలుది కాదు, చిన్న మెదడు మీద పెద్ద మెదడు మా లోపల ఎక్కడో దాగుంటాయి, అవన్నీ బయటికి తీయాలనే ప్రశ్నలు వేసేది ఆదివారం పూట మీకు దేవుని వాక్యాన్ని. దావీదు ముందు తరంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని పేరు యాజకుడు ఏలి తన పిల్లల విషయంలో జరిగినది దావీదు తన పిల్లలకి నేర్పుతున్నాడు. ఆ కాలంలో ఒక గొప్ప యాజకుడు ఉండేవాడంట, సేవకుడు. గొప్పగా సేవ చేశాడు. అయితే అతని వయసు కొంచెం పెద్దదయ్యి దృష్టి సరిగా కనబడక అతని పిల్లలిద్దరిని, ఎంతమంది పిల్లలు, కొంచెం ఉపయోగించండి, బైబిల్ తీయొద్దు, లోపల ఉంది బయటికి తీయండి. ఎంతమంది పిల్లలు? ఏలీకి ఎంతమంది పిల్లలు? పేర్లేంటి? ఏలీ పిల్లల పేరు? దేవుడు మీకు జ్ఞాపశక్తి ఇచ్చునుగాక, దైవ జ్ఞానాన్ని ప్రభు మీకు నేర్పునుగాక. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు? అందరు చిన్నపిల్లగా ట్రంప్, ఇట్లాంటివన్నీ గుర్తుంటాయి. మరి నిజమే కదా, నిజమే. ఓఫ్ని, ఫినెహాస్ ఏలీ పిల్లల పేరు. వాళ్ళిద్దరిని పిలిచి అన్నాడు, నాయనా నేను యాజకుడినే, దేవుని సేవ ఇంతకాలం చేశాను, ఇక మీదట నేను సేవ చేయడానికి నా శరీరం సహకరించట్లా, కాస్త నేను విశ్రాంతి తీసుకుంటాను, జాగ్రత్తగా మీరు దేవుని సేవ చేయండి రా బాబు అని చెప్పి వాళ్ళిద్దరిని పిలిచి దేవుని సేవను అప్పగిస్తే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? దేవుడంటే ఏమాత్రం వారికి భయం లేక బలిపీఠం మీద ఉడుకుతూ ఉన్నా, ఏమండి, ఆ దహనద బలి పశువులో నుంచి ఈ ముళ్ళతో మనం ఇప్పుడు కంకర లాగుతాం చూడండి, దాన్ని ఏదో అంటారు, పట్టుకోటాకు ఉంటుంది, కంకర లాగుతారు దాన్ని, అట్లాంటి దాంతో గుచ్చుకుని కావలసిన మాంసం తీసుకుని ఆ జనం తీసుకొస్తున్న బలి పశువులు అక్కడ ఉండగా వాళ్ళ ముందు ఇవన్నీ చూచి అసలు బలి అర్పించటానికి ప్రజలు సన్నిధికి, దేవుని సన్నిధికి రాకుండా అయిపోయారు. అసహ్యాన్ని పుట్టించారు. అక్కడ వరకుతో ఆకకుండా, దేవుడు అంటే భయం లేకుండా సన్నిధికి వస్తున్న ఏమండి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఈ వార్త ఎవరికి వినబడింది? తండ్రికి వినబడింది. నీ పిల్లలు ఆలయ పవిత్రతను పాడు చేస్తున్నారు, అపవిత్ర కార్యాలు చేస్తున్నారు, కాస్త వారిని మందలించండి అని ఎవరో చెబితే పిలిచాడు. అబ్బాయి రండిరా, నేను వింటుంది వాస్తవేనా? అవును, అది మంచిది కాదురా బాబు, జాగ్రత్త, దేవుడు అంటే ఆటకాయతనం కాదు, కొంచెం జీవితాన్ని మార్చుకోండి అని చెబితే అతని మొర్రవారు వినకపోయిరి. ఏం చేశారంట? వినలా. ఇంకేం చేయగలుగుతాడు? వయసు పెరిగిపోయింది. లోకంలో సామెత ఉంటుంది, మొక్కాయ వంగంది అందరికీ తెలుసు. మొక్కాయ వంగంది మానే వంగుతుందా? వీళ్ళేమో పెద్దవాళ్ళు అయిపోయారు, నాదేమో పెద్ద వయసు వచ్చేసింది, ఇప్పుడు బెత్తం పట్టుకుని అలంబడి తిరగనా నేను? చెప్పాడు వినలా, వదిలేశాడు. మనం కూడా చెబుతాం, చివరికి ఏమంటాం? ఓ టైటిల్ పెడతాం దానికి బ్రాకెట్లో, వాళ్ళ కర్మ. చెప్పట్లా? టైటిల్స్ మంచి టైటిల్స్ పెడతారు. చెప్పామండి, వాళ్ళు వినకపోతే మేమేం చేయగలుగుతామండి, మా వంతు మేము చేశామండి. దేవుడు దాన్ని సరిపెట్టుకోలే.
దేవుడు దాన్ని సరిపెట్టుకోవాలి. దావీదు తన పిల్లలకి దేవుని భయాన్ని నేర్పాలనుకుంటూ ఉంటే ఏలి తన పిల్లలకు దేవుని అంటే భయం నేర్పలేకపోయాడు. అందుకని ఆ కుటుంబానికి విశ్రాంతి లేకుండా అయిపోయిందండి. ఒకరోజు రానే వచ్చింది. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏలి ధైర్యంగా ఉన్నాడు. నేను సేవ చేసే దేవునికి బాగానే ఉంది, నా పిల్లలకు నేను చెప్పే కదా, ఆ దోషం నా మీద లేకుండా ఉంటుంది అని అనుకుంటూ బ్రతుకుతున్నాడు ధైర్యంగా. కానీ ఆయన దాన్ని మరొకటిగా ఎంచాడు. ఎలా ఎంచాడో తెలుసా? నీవు చెప్పావు కానీ ఏ రోజైనా వాళ్ళు చేస్తున్న తప్పుని అడ్డగించావా? అర్థమవుతుందా మీకు? బైబిల్కి రండి, మీకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 3:13 సమూయేలు మొదటి గ్రంథం 3:13 త్వరగా. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుని ఉన్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక. ఏం చేయలేదంట? తాను అడ్డగించలేదు కాబట్టి ఆ కుటుంబానికి విశ్రాంతి లేకుండా అయిపోయింది. అందుకని నా ప్రభు అంటున్నాడు 2025లో మనం విశ్రాంతిగా ఉండాలి, మన కుటుంబాలు నెమ్మదిగా ఉండాలి. అలా ఉండాలంటే మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని యందు భయభక్తులు ఆయన దగ్గర మనం నేర్చుకుందుము గాక. కాస్త బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. మాకు తెలుసులే, దేవుని ఆలయములో వారు నడిచిన విధానం, వారు నడుచుకున్న విధానం దేవుని దృష్టికి వెళ్ళింది. వాస్తవే కదా. నేర్పకపోవటం, నేను అంటాను ఇక్కడ ఏలి తప్ప, ఏలి పిల్లలు తప్ప? మాట్లాడరేంటి భలే చెప్తున్నారు, పిల్లలే చెప్తున్నారు ముందు. ఎందుకంటే వాళ్ళ మీద తోసేద్దాం. ఎవరి మీద? పెద్దవాళ్ళేమో ఏలి పిల్లలది అంటున్నారు. ఎందుకంటే మేము చెప్పాం కదండి, వాళ్ళు వినకపోతే మేమేం చేయగలుగుతామండి. కొన్నిసార్లు కొంతమంది ఆవేశంలో గాడిదలాగా పెరిగారు. ఎవరు? నేను అంటలేదు సుమా. ఏం చెప్తామండి వాళ్ళకే? అమ్మ అట అనమాకండి అమ్మ, దేవుడు పిల్లల్ని ఇస్తే గాడిదలు కుక్కలు అంటారు చెప్పండి. మరి ఏం చేయమయ్యా, మా బాధలు మాయి. ఇంటేనే మాట ఇల్లు. నిజమే, వాస్తవమే. చెప్పి 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 విసిగిపోయాడు. కానీ నేను అంటాను, ఓపుకున్నా లేకపోయినా ఎవరో ఒక సహాయం తీసుకుని వెళ్ళి బలిపీఠపు దగ్గర కూర్చుని అతడు చేయవలసినది, దేవుని మందిరపు గుమ్మం దగ్గర కూర్చుని వాళ్ళు ఎక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో అక్కడ నిలబడి ఆ పాపాన్ని అడ్డగిస్తే ఆ కుటుంబం మీదకి ఏలిని బట్టైన దేవుని క్షేమం వచ్చేది. చూసి చూడకుండా వదిలేశాడు. అందుకని అంటాడు, నీవు నివసించు దేశంలో నీవు నీ దేవుని యందు భయభక్తులు నేర్చుకుని నీ పిల్లలకు కూడా దానిని నేర్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనలకు వచ్చేవాడికి ప్రభు అంటాడు, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈరోజు భయభక్తులు లేకే కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి. వాస్తవమే కదా. భయభక్తులను విడిచిపెట్టిన పరిస్థితి. నాకు అవి వింటున్నప్పుడు, వాక్యాలు చదువుతున్నప్పుడు నిజమే కదా. చెప్పాడు, వినకపోయాడు. కానీ ఏ రోజైనా అడ్డగించాడా? ఏంట్రా ఫోన్, ఏంట్రా ఫోన్ ఏంటి, ఇటు పోను. ఏడిస్తే ఏడిచాడు. ఊరి ఆడటం మొదలెట్టాడు. ఊరి నాయన అండి పడుకోమానండి. హల్లెలూయా. ఆంటీ కాదని చెప్పండి. ఏడుస్తున్నాడండి ఫోన్ తీసుకుంటుంటే. చెప్పానండి, వింటలేదండి. దానికి అతుక్కుపోతాడు. ఆ ముందు పెట్టామనుకోండి, పప్పు వేసామో, కూర వేసామో, సాంబార్ పోసామో, పెరుగు పెట్టి ఏవి కొన్నిసార్లు అది చూస్తేనే. ఈరోజు పిల్లల పరిస్థితి అండి. అడ్డగించారా? చెప్పడం వరకే అక్కడ ఆగిపోయారా? చెప్పి అక్కడ ఆగిపోయారా? లేదు, అడ్డగించారా? అడ్డగిస్తే వాళ్ళు తమ తప్పును తెలుసు. వాళ్ళకి తెలియదు. నేను మరలా చెప్తున్నాను, వారికి తెలియదు అది పాపం అని.
దేవుడైన యెహోవాను ఎరగక వారు దుర్మార్గులయ్యారు అన్న మాట రాయబడింది. నిజంగా దేవుడు ఏంటో, ఆయన పవిత్రత ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో ఎరిగితే ఏలీ పిల్లలు తప్పు చేసేవారు కాదు. కాదు కాదు వాస్తవం. ఈరోజు దేవుని సేవకునికి అదే చెప్పాలనుకుంటున్నాను. నా దగ్గరికి వచ్చి నేర్చుకో. ఏం నేర్చుకుంటాడు? ఏం నేర్పుతాడు? ఆయన భయభక్తులు నేర్పుతాడు. అది నీకు విశ్రాంతిని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో భయభక్తులు మనము కలిగి ఉండటం మాత్రమే కాకుండా మన పిల్లలకి ఏమి నేర్పాలి? ఒరే ఆ సినిమా చూడకూడదురా, ఆ సీరియల్ చూడకూడదురా, ఒరే 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 అటువంటి బూతులు మాట్లాడకూడదురా, అటు చెడు స్నేహాలు చేయకూడదురా. కొన్నిసార్లు పిల్లలే పట్టిస్తారు ఇంట్లో దొంగల్ని. వాస్తవమే కదా. ఒరే ఎందుకురా ఫోన్ చూస్తున్నావు, ఎందుకురా ఫోన్ చూస్తున్నావు అంటే మా నాన్న చూస్తాడండి. ఆడు ముందే అంటాడు, అసలు గుక్కకు తెప్పుకోకుండా రెండుసార్లు ఆడే చెప్తాడు, మా నాన్న చూస్తాడండి. మా అమ్మ అయితేనండి గంటల టీవీ ముందు కూర్చుంటుందండి. పిల్లలు కొన్నిసార్లు అసపసం ఎరగనాళ్ళు కదా. ఓహో అదా సంగతి. వాస్తవమే కదా. మీరు భయభక్తులు కలిగి ఉండి మీ పిల్లలు కూడా భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మీ కుటుంబాలకు ఏం కలుగుతుంది? విశ్రాంతి. ఈరోజు అది లేక కదా. గారాబం, స్వేచ్ఛ, చెప్పాం వినలా, మా వల్ల ఏమవుతుంది? ఈరోజు అందుకున్నాడు అడ్డగించండి. మీ వంతు మీ వంతు మీ వంతు. బైబిల్లో చక్కని మాటలు ఎందుకు తెలుసా? ఎందుకు భయభక్తులు నేర్పాలో తెలుసా? పిల్లలకి ఒకటే చెప్తున్నాను, యెహోవా యందు భయభక్తులు కలవాడు దీర్ఘాయుష్యమంతుడు అవుతాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మీరైనా నేనైనా మనమైనా మన కుటుంబాల మన బిడ్డలు ఎవరైనా, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో నా దేవుడు వారికి దీర్ఘ ఆయువు ఇచ్చునుగాక. మరణం వారి దగ్గరికి రాదు, మరణం వారిని సమీపించదు. ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి నా దేవుడు వారికి దీర్ఘాయువును కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకుని మీరు దీర్ఘాయుష్యమంతులగునట్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు భయభక్తులు కలిగి ఉంటే, నా దగ్గర నేర్చుకుంటే, ఆ భయభక్తులు మీకు విశ్రాంతిని ఇవ్వటం మాత్రమే కాదు, మీకు దీర్ఘాయువును ఇస్తుంది. ఇంకో మాట రాయబడింది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాడికి ఏ మేలు కొదువై. అప్పుడు మీ ఇంట కొదువు ఉండదు, అప్పుడు మీ ఇంట ఏముండదు. అంతే. నేను దాటి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు చెప్పండి, ఏమి నేర్చుకోమంటున్నాడు? భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి ఏం కలుగుతుందంట? విశ్రాంతి కలుగుతుంది. మంచి మాట. రెండో మాట చూడండి, దాటి వెళుతున్నా నేను. కీర్తన 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చాలు. కనపడితే రాసుకుని తలల పైకి ఎత్తండి. దావీదు చాలా కాలం చాలా నమ్మకంగా వెంబడించాడు దేవుణ్ణి. చాలా నమ్మకంగా. తన తల్లి కంటే, తన తండ్రి కంటే, తన అన్నల కంటే, తన కుటుంబం కంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించింది ఎవరైనా ఉన్నారనంటే దేవుణ్ణే ప్రేమించాడు. నా అనుకున్న వారందరికంటే దావీదు. కాబట్టే దేవుడు దావీదును కోరుకుని తన వారందరి ముందు ఉన్నతంగా పెట్టాడు, తీసుకుని వెళ్ళి. హల్లెలూయా. ఒకరోజు వచ్చింది, మనందరికీ తెలుసు కదా, లోకంలో చూస్తూనే ఉంటాం. ఏంటది? అసలు ఏమీ లేనిప్పుడు ఆ భక్తి, ఆ విధానాలు వేరు. కాస్త ఉన్నతమైన స్థాయి ప్రఖ్యాతలు లోకంలో వచ్చినప్పుడు ఎక్కడో చోట ఏదో స్థాయిలో ఏదో పరిస్థితుల్లో రాజీ పడిపోతుంటారు కొంతమంది. లోకంలో మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు మనకు కనబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, పేర్లు అవసరం లేదు. గొప్పగా వాడబడిన వారు, గొప్పగా ఉన్నతంగా ఉన్నవారు, ఈరోజు అల్పంగా స్వల్పంగా సమాజంలో కనబడుతున్న వారు ఉన్నారు. అయ్యో ఏంటి ఇలా అయిపోయారు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆశీర్వాదం పొందుకున్న తర్వాత వారు ఆ స్థితిలో వారు నిలవలేకపోయారు. దేవుడిచ్చిన ఆశీర్వాదం నిలబెట్టుకోపోయారు. కారణం ఏంటి? దావీదు కూడా అటువంటి స్థితి వచ్చింది. తొందరపడి కొన్ని పొరపాట్లు చేశాడు, తొందరపడి కొన్ని నిర్ణయాలు చేశాడు, తొందరపడి తన ఆవేశంతో కొన్ని తన శరీర ఉద్రేకతలు, ఆశలను బట్టి దేవుణ్ణి దాటి కొన్ని నిర్ణయాలు చేసుకొచ్చాడు.
అది జరిగిపోయిన తరువాత దేవుడు దగ్గరికి వచ్చి దావీదు అంటాడు, నీవే నా దేవుడవు అక్క, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. నేను మరలా ఒప్పుకుంటున్నాను దేవా, నీవే నా దేవుడవు. దావీదు అంటాడు దేవునితో, ఇంతకాలం ఏదో ఒకటి చేశాను, తప్పే జరిగింది, నేను కాదంటలా, నీవే నా దేవుడవు, ఇక ముందైనా నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు నాకు నేర్పు. దేవుని పాదాల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే, ఒకటి ఆయన యందు భయభక్తులు, రెండోదిగా ఆయన చెప్పే మాట ఏంటంటే దైవ చిత్తానుసారమైన ప్రవర్తన మన జీవితానికి విశ్రాంతినిస్తుంది. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్తారా? ఇంకాస్త బిగ్గరగా. నిజమే కదా, దైవ చిత్తానుసారమైన ప్రవర్తన బిహేవియర్కి ముందు ఒకటి పెట్టాడు. అదేంటంట? చెప్పాలి, నోటితో చెప్పాలి. ఏంటంటే అది దైవ చిత్తం ప్రకారము ప్రవర్తించటం. మీకు దాని వివరంగా నేను చెప్తాను. దైవ చిత్తానుసారమైన ప్రవర్తన అంటే అత్తగారు కోడల గారిని ఏం చేయాలి? కొట్టాలా? ఎవరు అంటున్నారు? జీవితకాలం అంతా ఎప్పుడో ఒకళ్ళు పుట్టించారు, సూర్యకాంతం ఏదో పెట్టారు పేర్లు, అవన్నీ లోకం, అవన్నీ మనకెందుకు చెప్పండి? మరి ఏ కాలంలో కలిసి వచ్చిందో కానీ ఏమంటే అత్త కోడల మధ్య పచ్చగడ్డేస్తే ఏమవుద్దంట? మీకు తెలుసు ఏ కాలంలో పుట్టిందో ఆ వార్త తెలియదు, కానీ అప్పటి నుంచి అది లోకంలో ఇంకా సంచరిస్తానే ఉంది. దాన్ని పక్కన పెడదాం. ఆ లోక సంబంధం పక్కన పెట్టి, ఒకటి దైవ చిత్తానుసారమైన ప్రవర్తన అంటే దేవుడు నీ ఇంటికి కోడలను పంపితే దైవ చిత్తానుసారంగా ఆమె విషయంలో ఎలా ప్రవర్తించాలంటే కూతురు గీతిగా ప్రవర్తించాలి. ఆమెని చెప్పండి. కోడళ్ళు అత్తలని, నువ్వు ఏ ఇంటికి వెళ్ళావో ఆ ఇంట్లో ఉన్న అత్తగారిని దైవ చిత్తానుసారమైన ప్రవర్తన అని అంటే ఏమండి, ఆమెను ఒక తల్లిగా, దైవ చిత్తం నీకు ఒక తల్లినిచ్చాడు ఇంకొక ఇంటికి తీసుకుని వెళ్ళి, దైవ చిత్తం నీ ఇంటికి ఒక కూతురుని తీసుకుని వచ్చాడు, దైవ చిత్తం నీకు ఒక అన్నలనిచ్చాడు, అక్కలనిచ్చాడు, తమ్ముళ్ళనిచ్చాడు, సన్నిధిలో కుల మత వర్ణ వర్గ ఏమండి ధనిక దరిద్రతనే భేదము లేని ఓ చక్కని ఆధ్యాత్మిక కుటుంబాన్ని, సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. అందుకునే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలన్నది నాకు నేర్పు. నువ్వు నన్ను పెట్టిన స్థానం ఏంటి? నేను బిహేవ్ చేస్తున్న బిహేవియర్ ఏంటి? నువ్వు నన్ను రాజుగా పెడితే నేను సామాన్యుడిగా బిహేవియర్ చేస్తున్నా. ప్రజలందరూ నా పిల్లలు, నేను రాజుని, తండ్రి స్థానంలో ఉన్నాను, నా పిల్లల్ని ప్రశాంతంగా నేను పరిపాలన చెయ్యాలి అని నన్ను పెడితే నేను నా పిల్లల్ని నేను చంపుకుని తింటున్న రీతిలో నేను నడుచుకుంటా ఉన్నాను. ఇది దైవ చిత్తానుసారమైన ప్రవర్తన కాదు. కాబట్టి నేను ఎలా ప్రవర్తించాలో, నన్ను పెట్టిన స్థితి, నా ఆత్మీయ స్థితిలో నువ్వు నిలబెట్టిన ఈ స్థానంలో నేను ఎలా ప్రవర్తించాలో నీవు నాకు నేర్పాలి ప్రభువా. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితంలో ఈ ప్రవర్తనే విశ్రాంతి లేకుండా చేస్తూ ఉంది. నిజం, వాస్తవం. అందుకనే ప్రభు ఒక మాట అంటారు. యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం ఎక్కడది? 57వ అధ్యాయం 18వ వచనం. త్వరగా తీయండి. 57:18. నా సమయం అయిపోయింది. 57:18. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. చాలు. ఏం చూచి స్వస్థపరుస్తాడంట? చెప్పాలి, నా మాట చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీకు స్వస్థత కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరికి కావాలి. వెరీ గుడ్. అయితే మీకు స్వస్థతనివ్వడానికి ప్రభు మీలో ముందు ఏం చూస్తారంట? డాక్టర్లు వైద్యం చేయాలంటే ముందు ఏం చూస్తారు? ఉందా, సరిపోయినంత ఉందా? ఆ లెక్కనైతే జాయిన్ అవ్వండి.
సార్ ప్లీజ్ సార్ కొంచెం తగ్గించు. కుదరదు సార్ కుదరదయ్యా, లేకపోతే ఇంకో దానికి వెళ్ళి. మేము ఏదైనా మీకు ట్రీట్మెంట్ చేయాలంటే మీ దగ్గరే ఉండాలి, మేము అడిగిందంతా ఉండాలి. ఆయన అటువంటి చూసేవాడు కాదు. ఆయన పరమ వైద్యుడు. మనలో ఒక స్వస్థతను కలుగు చేయడానికి ఆయన చూస్తుంది ఏంటో తెలుసా? చెప్పండి. నేను వారి ప్రవక్తలను చూచి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిస్తాను. ఇంత క్లారిటీగా దేవుని లేఖనాలు రాయబడి ఉన్నప్పుడు అందుకునే భక్తుడు అంటాడు, నాకు నేర్పు, దైవ చిత్తానుసారంగా నేను నడవటం నాకు నేర్పు, నేను నా ప్రవక్తన ఉండేట్టుగా నేర్పు. నేను సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నాను, నా ప్రవక్తనలో మార్పు కనబడతా ఉంది. ఈ భూలోకంలో మొట్టమొదటిసారి స్థిరమైన మందిరం కట్టింది ఎవరు? దేవుని కొరకు. మరొకసారి, ఈ భూలోకంలో మొట్టమొదటిసారి దేవుని కొరకు స్థిరమైన మందిరం కట్టింది. గట్టి చెప్పాలి. గుడ్. సొలొమోను కట్టాడు దేవాలయాన్ని. డేరాలలో మోషే కడితే స్థిరమైన మందిరం కట్టింది సొలొమోను ద్వారా దేవుడు కట్టించాడు. ఆ సొలొమోను ప్రసంగి గ్రంథం రాస్తూ అంటాడు ఏమనంటే, నీవు నీ దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడల్లా ఏం చూసుకోమన్నాడు? మందిరంలోకి వచ్చేప్పుడు కానుక వేసుకుంటా కానుకొందలు చూసుకోమన్నాడా? ఏంటండి ఆయన కూడా చూస్తున్నారు? నిజమే కదా. నీవు దేవుని ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఆ ఆలయ పవిత్రత ఏంటో గ్రహించాడు, ఆ ఆలయముకున్న గొప్పతనం ఏంటో గ్రహించుకుని అంటాడు, నీవు జీవము గల దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడల్లా నీ ప్రవక్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకని? ఇదే జ్ఞాని సామెతలు రాస్తూ 23:1 మీరు తర్వాత చదువుకోండి. నీవు ఏలికలతో భోజనము చేయ కూర్చున్నప్పుడు నువ్వు ఎవని సమక్షములో కూర్చున్నావో నువ్వు బాగుగా ఆలోచన చెయ్యి. మీకు అర్థమయ్యే భావనలో చెప్పాలి. ఏలికలంటే ఏలుచున్నవారు. ఏ రోజైనా మీరు మీ 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 ఏరియా వార్డ్ నెంబర్తో కలిసి భోజనం చేశారా? ఒకటి. ఎప్పుడైనా మీరు మీ ఏరియాలో ఉన్న వార్డ్ నెంబర్ పైన ఎవరో ఏలేవాడు? అమ్మా, ఏ వార్డ్ నెంబర్ పైన అధికారి ఎవరండి? ఎవరు? మేయరా? మేయర్. పల్లెటూరులో అయితే కొంచెం సర్పంచ్. మీరు సిటీ వాళ్ళు కదా, మీరు మేయర్. మీకు మేయర్తో కలిసి ఎప్పుడైనా మీరు భోజనం చేశారా? లేదే. సరే, ఆ పైన ఎవరుంటారు? ఎమ్మెల్యే గారు ఉంటారు. ఎమ్మెల్యే గారితో కలిసి ఎప్పుడైనా మీరు భోజనం చేశారా? ఎప్పుడు నేనేం చేయలే. మీరు ఎప్పుడేం చేశారా? లేదే. ఆ పైన మినిస్టర్ ఉంటాడు, మన ఏరియా మినిస్టర్. ఎవరు? ఆ మినిస్టర్ గారితో కలిసి భోజనం చేశామా? చేయలేదు. ఆ పైన సీఎం ఉంటాడు, ఆ తర్వాత పిఎం ఉంటాడు. ఇంక సరిపెడదాం, అక్కడితో చాలు, ఇంకా మన దేశం వరకు సరిపెడదాం. ఎప్పుడైనా వీరితో పాటు మీరు కూర్చుని భోజనం చేశారా? ఏమన్నా ఆయన రాజుగారు కాబట్టి ఆ మాట అన్నాడండి, ఆనికి దీనికి సంబంధం లేదండి, అసలు ఆ వాక్యానికి నాకు సంబంధం, నాకు సంబంధించింది కాదులే అనుకుంటూ ఉన్నవారు లోకంలో చాలామంది ఉన్నారు. నిజమే, వాస్తవమే. నేనంటాను దేవుని సేవకునిగా వార్డ్ నెంబర్ నుండి పిఎం వరకు, ఇదిగో వీళ్ళందరినీ ఏలుచున్నవాడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ సర్వలోకమును నిర్వహించుచు సమస్త కార్యములు జరిగించుచున్న ఒక ఆయన ఉన్నాడు. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఆయన పేరు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ ఏలుచున్నవాడు నీతో కలిసి భోజనము చేయుచున్నప్పుడు తలుపు తీ, నీ వద్దకు వచ్చి నీతో పాటు కలిసి నేను భోజనము చేస్తానన్నాడు కదా ఆయన. ఇదిగో ఆయన మన మధ్యకు వచ్చాడు, మన మధ్య ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి కాస్త బిగ్గరగా. ఇప్పుడు పాత నిబంధన జ్ఞాని ప్రసంగులు చెప్పిన మాటకు, అదే జ్ఞాని సామెతలు చెప్పిన మాటకు రెండు కలిపి చూద్దాం. నీ మందిరంలోనికి వచ్చినప్పుడు నీవు
నువ్వు మందిరంలోనికి వచ్చినప్పుడు నీవు సమస్త ప్రవక్తన విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నిన్ను ఏలుచున్న వాడి సమక్షంలో నీవు ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే అది పాత నిబంధన కదా అనొచ్చు. ఇప్పుడు ఆ ఏలుచున్నవాడు ఎక్కడున్నాడో తెలుసా? ఈ 4 గోళ్ళ ఆలయంలో లేడు, హృదయం అనే ఆలయంలో ఉన్నాడు. మరి ఈ ఆలయంలో ఉన్న ఆయన సమక్షంలో మనం ఉంటున్నప్పుడు నువ్వు ఎవరి సమక్షంలో ఉన్నావో నువ్వు బాగుగా యోచన చేయి. అప్పుడు నీ ప్రవక్తన ఎలా ఉంటుందనంటే బహు జాగ్రత్తగా ఉంటుంది. అమ్మో లోపల ఆయన ఉన్నాడు, నా మాట జాగ్రత్త. అమ్మో లోపల ఆయన ఉన్నాడు, ఇదిగో నా ప్రవక్తన జాగ్రత్త. అమ్మో లోపల ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయన సమక్షములో మనం ఉన్నాం. మన ప్రవక్తన ఎలా ఉంది? అందుకని అంటాడు రా. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా పర్వాలా, వీధిలోకి వచ్చినప్పుడు మన ప్రవక్తన ఎలాగ ఉండాలి? ఏంటి ఎంగడు చూస్తున్నారు అన్నాం అనుకో, భార్య ఊరుకుంటుంది, అవునా కదా, మా భర్తే కదా అని. ఏంటి అన్నాం అనుకో, నా భార్యే కదా అనుకుని భర్త ఊరుకుంటాడు. పిల్లలేమో చెప్పాలా అని అన్నాం అనుకోండి, తల్లిదండ్రులే కదా అని వాళ్ళు పాపం రేపు మాపు మారుతాడులే ఈడు అని ఊరుకుంటారు. అదే బిహేవియర్ లోకంలోకి చేసామనుకో ఊరుకుంటారు వాళ్ళు. ఏంటిరా ఏంటి ఏది అన్నవేంటి? అందరూ కలిసి వెళ్ళారంట, హోటల్లో కూర్చున్నారంట, తిండి అక్కడ పెట్టిన ఫుడ్ బాగాలేదంట. ఏం ఫుడ్ ఏంటి, ఏం రోగం ఏంటిది అన్నాడంట. ఇంట్లో అన్నట్టు వీధిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదండి. కర్రలు పట్టుకుని వారేశారు, బతికడా చచ్చిపోయాడా మీకు తెలుసు కదా, నాకంటే మీకే ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. బాడీని తీసుకుని వచ్చారు, వాస్తవమే కదా. ఏమల్లా అక్కడ గొడవేం లేదు, ఫుడ్ బాగున్నప్పుడు ఏమండి ఏదైనా ఏంటంటే కాని చోట ఎట్లా ఉండమన్నారు? మీకు సామెతలు తిరిగి తెలియనట్లేవు. కాని వేళ మనిగి ఉండమన్నారు, అవునా కాదా? మన ఏరియా కాదు, మన ప్రాంతం కాదు, ఎక్కడికో పోయారు గోవాకి ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఎక్కడో కాని వేళ ఏమో ఏం చేస్తాడో ఏంటో మనకెందుకు, సార్ కొంచెం బాగోలేదండి కొంచెం మంచిగా తీసుకుని రిక్వెస్ట్ చేసి ఏంటి అని అనేపాటికి నీ ప్రవక్తన ఈరోజు నీకే కాదు నీ కుటుంబానికి కూడా నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. నీ ప్రవక్తన అందుకని అంటాడు ఆయన, రా నా దగ్గరికి వచ్చి నువ్వు నేర్చుకో. నీ పెద్దవారితో నువ్వు ఎలాగ ఉండాలో, నీ చిన్నవారితో నువ్వు ఎలాగ ఉండాలి, నీ తోటి వారితో ఎలాగ ఉండాలో, పెద్దవారిని అక్క అనియు చిన్నవారిని చెల్లి అనియు సంబోధిస్తూ లోకంలో నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకో అంటూ జ్ఞాని చెప్పాడు కదా. నీ ప్రవక్తన ఎలా ఉండాలో ఆ ప్రవక్తని నీ జీవితానికి ఏం తీసుకొస్తుంది? మాట్లాడరేంటండి? విశ్రాంతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు ప్రవక్తన, దైవ చిత్తానుసారమైన ప్రవక్తన దేవుని దగ్గర నేర్చుకుంటే, నా ప్రభు చెప్పే మాట ఒకటి, నీ శత్రువులను సైతం ప్రభు నిన్ను మిత్రులుగా చేయునుగాక. అంతే కదా, యథార్థమైన అక్కడ రాయబడిన మాట. ఆయన దృష్టికి నీ ప్రవక్తన సరిగ్గా ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే నీ శత్రువులను సైతం ఆయన నీకు మిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఈరోజు నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటి, దయచేసి లోకం బాగోలా అమాంతంగా వచ్చేవాడని మనం గుద్దిన తిరిగి మీరే సారీ చెప్పి కాముగా వెళ్ళిపోండి. అర్థమవుతుందా? అలా కాదన్నారనుకో, ఫ్రెండ్స్ ఇద్దరు ఫుల్గా డ్రింక్లు వేసి ఇది చెదలు పట్టేసిన అంత బద్ద పట్టుకుని రోడ్డు మీద వెళ్తున్నారు. ఎరా ఏంటి సంగతి, ఎక్కడ తాగుదాం, ఏంటి సంగతి, డబ్బులు లేవురా, ఏం చేయాలి, ఎవరిని అడగాలి అర్థం కావట్లా. మా తమ్ముడు ఏం చేశాడు, హారన్ వేసినా తప్పుకోవాలా తెలియక ఆ చెక్క పెద్ద బద్ద, ఎంత బద్ద, అంగుళం చిన్న బద్ద, ఆ బద్దం తొక్కాడు. తొక్కగానే ఇరిగిపోయింది. ఏం ఇరిగిపోయింది? కాలుని ఇరిగిపోయిందా? కాదు, చెదల పట్టేసిన బద్ద ఇరిగిపోయింది. ఈ బద్ద 200 ఎత్తాలేవా దొరికినట్టున్నాడు రోయ్. ఇప్పుడు వచ్చేటప్పుడే ఎక్కడో కాదు, ఈ రోడ్డు చివరే. అన్నాను తాగినట్టున్నారు, ఇదే మనం దొరికినట్టున్నాం ఛాన్స్. ఆగామంటే చాలు ఇప్పుడు 200 మంది దగ్గర వసూలు చేస్తారు, అర్జెంటుగా పద. ఎందుకంటే సరదాగా ఎక్కడికి ఆ మూల ఉంది అది. వీళ్ళేమో ముందు నడుచుకుని, ఏంటి సంగతి, ఎవరు దొరుకుతాడు ఈరోజు మనకి,
మనమే దొరికాం. నిజం, ఇరిగిపోయిన బద్ద పట్టుకుని, పుచ్చిపోయిన బద్ద పట్టుకుని అది కూడా అట్లా ఊపుకుంటాం. ఆ రోడ్డుకి ఆ మూలకి ఎట్టా వెళ్తుంది, ఇట్టా వస్తుంది. మనం తప్పుకుని వెళ్ళాలి. ఇప్పుడు తప్పుకుని వెళ్ళాలి. తొక్కితో తొక్కేవు కానీ లేనిపోయింది. ఇప్పుడు ఆపి కొడతారు అందరూ వచ్చి, తాగి ఉన్నాడు అసలుకే, అర్జెంటుగా పద, డబ్బులు వసూలు చేస్తాడు. నిజమే కదా. ఎవరు ఏ రీతిగా దొరుకుతారా అని చూచే ఈ లోకంలో నేను ఆపి ఏమి ఆల్రెడీ ఇరిగిపోయింది కదా అది, దానికోసం ఏంటి అయినా ఇదేందో ఈ ఇంట్లో నడిచినట్టు ఆ మూలకి అసలుకే టైం అయిపోయి 11 అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అసలుగా, పాపం ప్రార్థన చేస్తున్నారేమో, త్వరగా వెళ్ళాలని మేము హడావుడిగా వెళుతుంటే. నిజమే, ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మన జీవితంలో. ఏంటంట అని దిగి వాదన పెట్టుకున్నావా, ఏమైపోతుంది మీకు తెలిసిన సంగతి. లోకంలో చూస్తున్నారు కదా, అక్కడి నుంచి తప్పుకుని పారిపోవడం తప్ప ఇంకొక అవకాశం లేనే. తప్పు మన దగ్గర లేకపోయినా, నేను మరలా చెప్తున్నా, తప్పు మన దగ్గర లేకపోయినా, తప్పు మనము చేయకపోయినా, మన ప్రవక్తని ఈరోజు జాగ్రత్తగా ఉండకపోతే ఈరోజు మన జీవిత పరిస్థితులు నెమ్మది లేకుండా అయిపోతున్నాయి. అందుకనే ప్రభు అంటాడు, ప్రభువా ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదయ్యా. ఆ అంటే తప్పు, ఊ అంటే తప్పు, ఎటు పోయినా ఎలా బ్రతికినా అది చేద్దామంటే తప్పు, ఇది చేద్దామంటే తప్పు అయ్యా, ఏం చేయాలో తెలియట్లేదయ్యా అంటే ఆయన అంటాడు, దా నా దగ్గరికి వచ్చి నా కాడిని ఎత్తుకుని నేర్చుకో. ఏం నేర్చుకోమంటున్నాడు ఆయన? ప్రవక్తన నేర్చుకో, దైవ చిత్తానుసారంగా ప్రవర్తించటం నేర్చుకో. అప్పుడు అది నీకు విశ్రాంతిని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏమి నేర్పుతాడంట? భయభక్తులు, అది మీకు దీర్ఘాయుని ఇస్తుంది. 2 ఏం నేర్పుతాడంట? ప్రవక్తన అంటే లోకానుసారంగా, చాలా లోకంలో ప్రవక్తనలు ఉన్నాయి. వద్దు, దైవ చిత్తానుసారమైన ప్రవక్తన. అది నీకు నీ శత్రువు అనేది లేకుండా అందరిని మిత్రులుగా చేస్తుంది. ఆఖరిగా 2 మాటలు చూపించి ముగిస్తాను, అవసరం కాబట్టి. చూడండి, బైబిల్ గ్రంథంలో 2 మాటలు చూపించి ముగిస్తాను. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4:9 త్వరగా తీయండి. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, సహోదర ప్రేమ గురించి మీకు రాయన అవసరం లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. చాలు. దేవుని చేత ఏం నేర్చుకున్నారంట? నా మాటలు వినాలి మీరు. ఏం నేర్చుకున్నారు? సహోదరుని ప్రేమించటం అనేది దేవుని వద్దనే మీరు నేర్చుకున్నారు. ఆయన మీకు నేర్పాడు. అందరినీ ప్రేమించాలి, అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు. నీ వారిని మాత్రమే నువ్వు ప్రేమించుకుంటే ఏం ఉపయోగం? నీ గ్రామస్తులను మాత్రమే నువ్వు ప్రేమిస్తే ఏం ఉపయోగం? లోకంలో నీకు సరి అయిన వారిని మాత్రమే ప్రేమిస్తే ఏం ఉపయోగం? ఇంకొక మాట, నిన్ను ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తే ఏం ఉపయోగం? నిన్ను ద్వేషించే వారిని సైతము నీవు ప్రేమించాలి. ఈ మాటలు ఈ 4 గోళ్ల మధ్య కాక మీ మదిలో అవి స్థిరపరచబడును గాక. హల్లెలూయా. కొంతమందికి వాళ్ళకంటే తక్కువ వాళ్ళని చూస్తే అల్పంగా ఉంటుంది. నేను కొన్నిసార్లు గమనించుకుంటూ ఉంటా. ఏదైనా ఈ సిగ్నల్స్ దగ్గర ఆగితే పాప చిన్న పిల్లల్ని వేసుకుని ఒక అమ్మాయి వస్తుంది, రాగానే అయ్యా అయ్యా అని కొడతా ఉంటే డోర్ తీస్తాడు. తీసి ఇచ్చేది ఎంత తెలుసా? 100 రూపాయలు కాదు, రూపాయి ఇస్తాడు. రూపాయి ఇచ్చి, ఏమాయి రోగం, ఆరోగ్యంగానే ఉన్నాగా, అక్కడ పని చేసుకోవచ్చుగా. అప్పుడు నాకు అనిపిస్తుంది, నువ్వు ఇచ్చిన రూపాయికి ఉచిత సలహా భలే ఇచ్చావే. ఆమె తెలియదు ఏం చేసుకోవాలో. నిజంగా పని చేసుకుని అంత స్థితి ఉంటే ఆ పని చేసుకుంటుంది కదా. ఏనా ఇంకటి చూస్తున్నారు? చిన్న స్థితి, చిన్న ఆలోచన, చిన్న స్థితి, అది నీ జీవితానికి విశ్రాంతినివ్వదు. ఎప్పుడు మరలా చెప్తున్నా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, నువ్వు వారిని, నీ తోటి వారిని ఒకరికొకరు ప్రేమించుకోవటం ప్రభు దగ్గరే మనం నేర్చుకున్నాం. హల్లెలూయా.
ఎన్నిసార్లు తప్పు చేశాడు పేతురు? లెక్క ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు మళ్ళీ లెక్క అంటే మీరు లోపలికి వెళ్ళి ఎదుకొచ్చేపాటికి టైం సరిపోతుంది, నా టైం కూడా అయిపోయింది. సుమారు 3-4 సార్లు తప్పు చేశాడు. ఆవేశంతో సిలువ నీకు దూరం అగును కాక సిలువ శ్రమలు అన్నాడు. ఇలా ఇటువంటివి చాలాసార్లు కోడి కొయ్యను తప్పు అన్నాడు, తర్వాత వెళ్ళి చేపలు పట్టుకున్నాడు. ఇలా చాలా తప్పులు చేశాడు, చాలాసార్లు తప్పులు చేశాడు. కానీ మళ్ళీ ప్రేమించాడు లేదా? యేసయ్య ప్రేమించాడు లేదా? ఒక్కసారి తప్పుకి దొరికితే చాలు, దొరికితే ఇంకా అంతే సంగతి. ఏదైనా లోపం కనబడుతుందేమో ఆ లోపాన్ని చూపిద్దాం అని ఈ లోకంలో ఎతికేవారు. నేనంటే బయట లోకం సంగతి వదిలేద్దాం, ముందు అసలు కుటుంబంలోనే ఎదురు చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధమేమో కానీ ఆ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు ఇంట్లోనే ఉంటా ఉంది. ఆధిపత్య పోరు, భార్య అంటే భర్త పడదు, భర్త అంటే భార్యకు. నిజమే, యుద్ధాలే జరుగుతున్నాయి. ఒక గొప్ప పరిపాలన యొక్క యుద్ధాలు. ఎవరు గెలిస్తే వాళ్ళు పరిపాలించాలి. ఇప్పుడు వాళ్ళు కాచుకుని ఉన్నారు, ఎప్పుడైనా దొరుకుతాడేమో. నేను మొన్న అన్నాడు కదా, అనవసరంగా ఎందుకు ఇచ్చారు అన్నాడు కదా, ఏదైనా కొనుక్కు రాకుండా ఉంటాడు అప్పుడు చెప్తా. మరి నిజమే కదా, లోకంలో కనబడుతున్నాయి వినబడుతున్నాయి అయ్యే కదా. ఇప్పుడు ఏమ్మా ఎందుకమ్మా అట్లా ఉంటారంటే, ఏంటంటే జీవితానికి ఒక చీర కొంటే ఇవే నేనంటే నాకు కొంటే కొందిలే అన్నా ఇబ్బంది. కొంటే కొనవచ్చు, నా స్తోమతకు మించి 10,000 లక్ష రూపాయలు చీర కొందాం, నేనేం చేయను? ఇది నా బాబతి, ఉదాహరణ చెప్తున్నా మీకు. మరి నిజమే కదా, నా జీవితం ఇట్ట అయిపోయింది. ఈ పోరాటాలు అలా కాదు. ముందు కుటుంబంలో ఒకరిని ప్రేమించుకునే స్థితి ఉంటే ఏమండి ఆ ఇంట నా ప్రభు అంటాడు, ప్రేమించటం నేర్చుకుని నా దగ్గరికి వచ్చి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, కుటుంబాల్లో పోరాటాలు ఆగిపోవును గాక. గట్టిగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. యుద్ధ భూమిగా రణభూమిగా మార్చబడిన మీ కుటుంబాల పరిస్థితి ప్రభు మార్చి ఒక నెమ్మది కలిగిన పరిస్థితులు ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. వాస్తవం, ప్రేమించటం నేర్చుకోలేకపోతున్నా. దెయ్యం పట్టిన వాడు దెయ్యం పట్టిన అన్నా ఎవరన్నారు? బయట కాదు, రక్త సంబంధులే. రక్త సంబంధులు అంటే ఏసేపు మరియా అటు ఆ బంధుగలం ఊళ్ళోకి వస్తే ఆడికి దెయ్యం పట్టిన అందుకు ఎంత యాషలు ఎత్తున్నాడు వాడు అన్నట్టుగా ఆయన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కానీ వాళ్ళని ద్వేషించలేదు ఆయన. నా అనుకున్న వారిని, తోటి వారిని, అందరినీ ఎలా ప్రేమించాలి, పొరుగు వారిని, అన్ని జనులను ప్రేమించటం ఆయన నేర్పాడు. అందుకునే రాయబడిన మాట, ఆయన చెప్పండి, ఆయన యొద్ద మనము నేర్చుకున్నాం. దేవుని ఒక్కరికొక్కరు ప్రేమించటం ప్రభు యొద్ద మనం నేర్చుకున్నాం, ప్రభు చూపాడు మనకి. మరి ఈరోజు ప్రేమను నేర్చుకుందామండి. అటువంటి మనసు దేవుడు మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. మంచిది. ఒకరికొకరు ప్రేమించుకుందాం. లోపాలు చూడొద్దు, భార్య లోపాలు, భర్తల లోపాలు, తోటి వాళ్ళ లోపాలు చూడొద్దు. లోపాలు చూచేవాడు ఎవరు? అపవాది సంబంధాన్ని బైబిల్లో రాయబడి ఉంది. ప్రేమ ఏం చేస్తుంది? దోషమును కప్పుతుంది. ఏం చేస్తుంది? అది సంగతి. కలిగిన దాన్ని 10 మందికి ఊరేగింపు చేయదు, దాన్ని కప్పేస్తుంది. ప్రేమ కనబడనివ్వదు, అసలుగా మరుగు చేసేస్తుంది. ఒకరికొకరు ప్రేమించుకునేది ప్రభు పాదాల దగ్గర మనం నేర్చుకుని చెప్పండి, ఆయన దగ్గర విశ్రాంతిని పొందుకుందాము గాక. హల్లెలూయా. 3 అయినాయి కదా. ఆఖరి మాట చూడండి, ఆఖరి మాట. ఇది అవసరం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూసుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. చాలు. ఏం నేర్చుకున్నాడంట? నేను ఏ స్థితిలో ఉన్నాను. ఏం నేర్చుకున్నాడు తమ్ముడు? ఏం నేర్చుకున్నాడు? సంతృప్తి కలిగి ఉండటం. గట్టిగా ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా. ఆగండి. నా జీవితం విషయంలో నాకు తృప్తి ఉంది అన్నవాళ్ళు ఇప్పుడు స్తోత్రం చెప్పండి. అమ్మా, ఇంకోసారి మీకు అర్థం కాలేదేమో, ఇంకోసారి మీ జీవితం విషయంలో ఇప్పటి వరకు ప్రభు మిమ్మల్ని నడిపించిన వాటి విషయంలో మీకు తృప్తి ఉంది అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమందికి అర్థమైంది, ఇంకోసారి చెప్తే అందరూ చెప్తారేమో.
నిజమే, ఈరోజు చాలామందికి ఏమి లేదంటే తృప్తి లేదు. ఒకప్పుడు పెద్ద వ్యాపారస్తుడండి సౌలు, చాలా గొప్ప వ్యాపారస్తుడు. ఆ వ్యాపారం వాళ్ళది మాత్రమే కాదు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తరాల నుంచి వస్తూ ఉంది వ్యాపారం అది. అందుకనే వాళ్ళకి రోమన్ సిటిజన్ పౌరసత్వం వచ్చింది వాళ్ళ వ్యాపారాన్ని బట్టి, వాళ్ళ మధ్య ఉండి చేస్తున్న వ్యాపారాన్ని బట్టి. గొప్పవాడిగా ఎలిగాడు ఒకరోజు. అక్క దాని ముందు మాట మనకు అవసరం. ఆ ముందు మాట, ఆ వచ్చిన ముందు మాట చదవండి. నన్ను గూర్చి నేను లేమిలో ఉన్నానని నీ మాట చెప్పట్లేదు అన్న మాట ఉందాక అక్కడ. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. అదిగోండి ఈరోజు నాకు ఏదో కొదువు ఉందని నాకు ఈ మాటలు ఏదో చెప్తారు కదా, అన్నీ పోగొట్టిన తర్వాత మంచి మాటలు చెప్తారని. అలా మీరు అనుకుంటారేమో. అలా చెప్పట్లేదు, నేను అలా చెప్పట్లా. నేను ఏ స్థితిలో ఉన్నా, ఒకప్పుడు సంపన్న స్థితిలో ఉన్నాను, ఈరోజు దీనస్థితికి వచ్చాను. ప్రభు కొరకు అన్నిటినీ విడిచి వదిలి ప్రభు సేవలో నేను ఉంటున్నాను. ఈరోజు నా స్థితి కొంచెం కొరువుగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఈ స్థితిలో కూడా నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. హల్లెలూయా. ఒకప్పుడు పట్టుపరుగుల మీద ప్రశాంతమైన జీవితం పడుకునేవాడినేమో, కానీ ఈరోజు నిలువు నీడ లేకుండా ప్రభు కొరకు ఇదిగో పడవల్లో, రాళ్ళల్లో, గుట్టల్లో, ఎక్కడో చోట దొరికిన చోట విశ్రాంతి తీసుకుంటున్నాను. కానీ ఈ స్థితిలో కూడా నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆకలిగా అలమటించాడు, చలికి తడిచాడు చెప్తాడు కదా పౌలు. ఎన్నో అనుభవించాను, దెబ్బలు తిన్నాను, ఎన్నో నిందలు పడ్డాను, ఎన్నో అవమానాలు పడ్డాను, కానీ ఈరోజు నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను ప్రభు పాదాల దగ్గర. కాబట్టి అతని జీవితం విశ్రాంతిగా ఉంది, చాలా ప్రశాంతం, రిలాక్స్గా ఉన్నాడు. ఆందోళన తన జీవితంలో లేదు, ఎక్కడ కనపడదు కూడా. మరి అటువంటి జీవితం మనకు కావాలంటే ఆఖరి మాటగా కలిగిన దాంట్లో మనం ఏం చెందాలి? మన భావానికి వచ్చేద్దాం. ఇచ్చిన భార్యను బట్టి ఇచ్చాడులే అనేవాళ్ళు ఉన్నారు, అందుకనే చెప్తున్నా. ఇచ్చిన భర్తను బట్టి నవ్వుతో చెప్పట్లా, దొరికాడులే గంధకు బొంత. నిజమే కదా, సామెతలు బాగానే చెప్తున్నారు. ఈరోజు సామెత మీద నడుస్తుంది వాక్యం ఏంటో. మరి నిజమేగా, మరి విషయం చెప్తే అదే ఏంటో ఇచ్చాడండి. 6 నెలల లేదు అప్పుడే దొరికాడు ఒకడు అంటదామె. నేను 22 సంవత్సరాల సేవలో నేను చూసినవి, పెళ్ళి 6 నెలలు అవ్వదు అప్పుడే దొరికాడండి అంటది. ఏమో అప్పుడే నీ జీవితం ఎలా అయిపోయిందమ్మా? ఏం చేయను అన్నయ్య, నా బతికే ఉంటుంది. సంతృప్తి ఏదో ఊహ, ఏదో అనుకుంటారు జీవితంలో ఏదో, కానీ జీవితంకి వచ్చేపాటికి అక్కడ ఏం కనపడదు. లేదు, ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. అది నా జీవితానికి ఏమిచ్చింది? విశ్రాంతినిచ్చింది. ఆమేన్. ఇచ్చిన బిడ్డలను బట్టి దేవునికి, పక్కింటాలకి మంచి మార్కులు రావచ్చండి, మీ బిడ్డకు మార్కులు రాకపోవచ్చు, కానీ నీ బిడ్డను బట్టి, నువ్వు దేవుని బట్టి, నీ బిడ్డను బట్టి సంతృప్తి కలిగి ఉండు. ప్రభు నీ బిడ్డను కూడా దీవిస్తాడు. హల్లెలూయా. వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అని ఎప్పుడు సాగదీయమాకండి. ఉన్నది కూడా పోతుంది. ఉన్నదే చెప్తున్నాను, ఉన్నది కూడా పోతుంది. దేవుని సేవకుడిగా చెప్తున్నా అనుభవపూర్వకంగా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండు. ఈరోజు ఈ స్థితిలో, మనమున్న ఈ స్థితిలో కూడా లేని వారు చాలామంది ఉన్నారు. లోకంలో చాలామంది ఉన్నారండి. మీకు ఒక మాట చెప్తే మీకు ఆశ్చర్యం అవుతుంది. మన దేశంలో ఆకలికి చనిపోతున్న వారు ప్రతి గంటకు అనేకులు ఉన్నారు. ఈ మన దేశంలో, మన భారతదేశంలో ఆకలికి చనిపోతున్నవారు, కానీ మనం అన్నంలో కరివేపాకులు తీస్తాం. నిజమే కదా, హాస్టల్లో మేము కరివేపాకులు తెచ్చి ఊరుకునేవాళ్ళు కదా, తినాలనేవాళ్ళు. తినకపోతే ఆ రోజు ఇంకా మధ్యాహ్నం భోజనం గట్టు. ఎట్లాంటి చాలా ఉన్నాయి లోకంలో. అట్లాంటివి మనం పెట్టాలి. ఎంత వేస్ట్ చేస్తున్నాం ఈరోజు. దేవుడిచ్చిన దాన్ని ఉడకబెడతాం 2 గ్లాసులు, తినేది 1 గ్లాసు, ఇంకొక గ్లాసు ఎట్టి వెళ్తుంది? ఏం మాట్లాడరు? చెత్తకొప్పలోకి వెళ్తుంది. ఆకలికి చనిపోతున్న వారు మన దేశంలో ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో లెక్కే లేదు. కానీ ఆ ఆకలికి మనం చనిపోకుండా దేవుడు మనల్ని ఇంకా తృప్తినే ఇచ్చాడు. హల్లెలూయా. నీళ్లు, సరి అయిన నీటి అవసరం లేక
దాహముతో దప్పికతో చనిపోతున్న వారు ఉన్నారు. మైళ్ళ కొలది నడిచి 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 అంత బింది ఏమండి వాటర్ దొరికితే చాలని ఎడారిలో ఈరోజు బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఈరోజు ట్యాపు చెప్పరేంటండి. అందుకనే ఏం సేవ్ చేయమంటున్నారు? సేవ్ వాటర్. ఎందుకంటే అవన్నీ ఎందుకు వచ్చినాయి సమాజంలోకి? ఒక పక్కనేమో లేక చచ్చిపోతున్నారు, ఒక పక్కనేమో ఎక్కువయ్యి వృధా చేస్తున్నారు. మనం అలా లేమే మనం. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ప్రభువా ఎక్కడో కొరియాలోనో ఎక్కడో జింబాబ్వేలోనో ఎక్కడో కరువు కన్న దేశంలో నన్ను పుట్టించకుండా తొక్కలిండిపోయి ఎవరైనా పెడతారని చూసే ప్రాంతంలో పుట్టించకుండా ప్రశాంతంగా కడుపు నిండా పెట్టే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టించావయ్యా. ఇప్పుడు వచ్చింది. మరి నిజమే కదా కొదువు లేని కరువు లేని ప్రాంతంలో ఏదో ఒక దిక్కు నుంచి ఏదో పని చేసుకుంటే అంత ఏదో కడుపు నిండుతుంది ఈ కాలంలో. ఇక్కడ నిజమే, వాస్తవమే. అక్కడ పనులు జరుగుతున్నాయి కదా, పక్కన 400 రూపాయలకి టాపీ పని చేస్తున్నారు. మన దగ్గర లోకల్ వాళ్ళు 800 తీసుకుంటున్నారు కూలీ. ఎందుకు అంత తక్కువ తీసుకున్నారంటే ఆ ఏరియాలో 100 రూపాయలు పని చేస్తారన్న పని లేదు వాళ్ళ ప్రాంతానికి. 100 రూపీస్కి వర్క్ లేక ఎక్కడో నుంచి తీసుకొచ్చారంట. ఏదో ప్రాంతం చెప్పారు, రాజస్థాను ఎక్కడెక్కడో బీహార్ అంట. 100 రూపాయలకి ఏదైనా పని దొరుకుతుందేమో, కుటుంబాన్ని గడుపుకుందాం, కడుపుని నింపుకుందామని చూస్తే 100 రూపాయల పని కూడా దొరకని పరిస్థితి. ఇక్కడికి వచ్చి వాళ్ళు బతుకుతున్నారు. ఎంతో దొరికితే చాలు అని చెప్పి అనేది పెద్ద వాళ్ళందరూ వాళ్ళని పెట్టుకుని కానిచ్చుకుంటున్నారు పనులు. అప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ప్రభువా అటువంటి ప్రాంతంలో మమ్మల్ని మీరు ఉంచలేదు ప్రభువా, శ్రేయస్కరమైన శ్రేష్టమైన ప్రాంతంలో మమ్మల్ని ఉంచారు. హల్లెలూయా. ఇక మీదట మీరు తినే తిండి విషయంలో మీకు ఒక ఏం రావాలి? ఇది లేక చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు. నీళ్లు వృధాగా పోతున్నప్పుడు మీకు గుర్తుకు రావాలి, ఈ నీళ్ల చుక్కల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ప్రభువా ఆ స్థితిలో నన్ను ఉంచలా, సేఫ్ మోడ్లో ఉంచావు నన్ను. ఎల్లోలో ఉన్నామా, గ్రీన్లో ఉన్నామా, లేకపోతే రెడ్లో ఉన్నామా? గ్రీన్లోనే ఉంచాడు దేవుడు. హల్లెలూయా. బాంబులు లేవు మనకి. బాంబుల వర్షాలు ఉన్నాయా? లేవు. తుపాకీ వర్షాలు ఉన్నాయా? నక్సలిజం టెర్రరిజం మనకు ఉందా? మన దగ్గర ఉందా? ఏ రోజు నుంచి ఏమొచ్చి మీద పడుతుందో ఉన్నాయా? భూకంపాలు, అగ్ని పర్వతాలు పేలిపోతాయి ఎప్పుడు మన ఇంటి ఉన్నాయా? ప్రపంచంలో ఎన్ని ఉన్నాయండి? ఇవన్నీ ఉన్నాయి ప్రపంచంలో. ఏమీ లేవు. ఒక ప్రశాంతకరమైన ప్రాంతంలో దేవుడు మనల్ని ఉంచాడు. కలిగిన వాటిని బట్టి ఇలా చూసుకుంటే జీవితం అంతా ప్రతి దాని విషయంలో సంతృప్తి కలుగుతుంది. అటువంటి స్థితి ప్రభు పాదాల దగ్గర నేర్చుకుని ప్రభు దగ్గర విశ్రాంతి పొందుకుందాము గాక. హల్లెలూయా. నేను మరలా చెప్పాలి, ఇక్కడ ఇంకొక భావంలో చెప్పాలి. ఇంటి పక్కన ఒక అడుగు ఎవరైనా ఆక్రమించుకుంటే ఊరుకోండి. నేను మరలా చెప్తున్నా, గొడవ పెట్టుకోవద్దు. జీవితాంతం నీ పేరు చెప్పుకుంటాడు, అవునా కాదా? అదే నువ్వు రోజుకు ఒకసారి గొడవ పెట్టున్నావు అనుకో, మరలా చెప్పుకుంటాడు జీవితాంతం. ఏమని? చెడుగానే చెప్తాడు. నేను వాస్తవే చెప్తున్నాను. ఇటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. గొడవలు పెట్టుకుని ఒక చిన్నదానికో చిన్న సమస్యను దేవుని కొరకు వదులుకొని దేవుని కొరకు నిలిచి ఉంటే నువ్వేం వదులుకుంటావో దేవుని కొరకు దానికి 100 అంతలు ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నా మాట కాదు. పేతురు అడిగాడు, నీ కోసం ఇళ్ళు, వాకిళ్ళు, పడవలు, వలలు, వ్యాపారాలు అన్నీ వదిలేసుకొచ్చాం, ఏంటి నాకు సుఖం అన్నాడు. చెప్పలా? ఎన్ని ఉన్నాయో పేతురులో చూసుకుంటే. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వాస్తవం. మరి వెళ్ళిపోయాడు. సరే, మీ మనసులో ఉన్నదానికి నేను జవాబు చెప్తాను ప్రభు అన్నారు. నా కోసం నువ్వు వదిలొచ్చావు నిజంగా, అయితే భూమి మీద ఆకాశం పరలోకంలో 100 రెట్లు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. మరి ఆయన ఇస్తానన్నప్పుడు 100 రెట్లు ఇస్తానన్నప్పుడు వదులుకోవటానికి తప్పేముంది? ఉన్న దాంట్లో తృప్తి నేర్చుకుందామండి, సంతృప్తి కలిగి ఉందాం. ఏది ఇచ్చాడో ఈ రోజుకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్థితిలో ప్రభు మనల్ని నిలిపి ఆయన రాకడకి సిద్ధపరచునుగాక. జీవితాలని, కుటుంబాలని నెమ్మదిగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా ప్రభు నిలుపునుగాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామా? కన్నులు మూసి. అప్పుడు నీ ముఖంలో చిరునవ్వు చెరిగిపోదు చెల్లి, అక్క. అప్పుడు నీ ముఖంలో చిరునవ్వు చెరిగిపోదు సహోదరుడా. అప్పుడు నీ ముఖంలో దుఃఖం ఉండదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగడం నేర్చుకుంటే ప్రభు దగ్గర నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతావు. ఈరోజు ఇలా ఉంచడం ఆయన చిత్తం.
ఈరోజు నేను ఇలా ఉండటం ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా ప్రభు వీటన్నిటి నుంచి విడిపిస్తాడు. ప్రభు ఇచ్చిన మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా? నీవు నీ పిల్లలకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోండి, నేర్పండి. చెప్పానయ్యా వింటలేదయ్యా, అడ్డగించు. చెడుకు అవకాశం ఇవ్వమాక. నీ కుటుంబంలో అడ్డగించు. భయభక్తులు కలిగి నేర్చుకోండి. నా పాదాల దగ్గరికి వచ్చి మీకు దీర్ఘాయువుని ఇస్తాను, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దైవ చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోండి. దేవుని చిత్తం ఎవరిని ఏ స్థితిలో ప్రభు నిలిపాడో ఆ స్థితిలో మనము ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే శత్రు అనేవాడిని లేకుండా ప్రభు మిత్రునిగానే చేస్తానన్నాడు. మూడోదిగా అంటున్నారు, ప్రేమించు. నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకో. ఆఖరిగా ప్రభు చెప్పారు, సంతృప్తి కలిగి ఉండు. నేర్చుకో. ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉంటూ నేర్చుకో. అప్పుడు నీ హృదయంలో ఎక్కడ ఆందోళన ఉండదు, ఏంటి అన్న పరిస్థితి ఉండదు. ఎవరిని చూచినా ఏది చూచినా ఏంటి నా జీవితం ఎలా ఉందని నిరుత్సాహం కలగదు. కలిగిన దాంట్లో తృప్తి చెందుతాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన దేవానికి స్తోత్రం. ఈ నెలకి ఆఖరి పునరుద్ధానపు ఆరాధనలో ప్రభా నీవు మాతో మాట్లాడని మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హృదయములో, కుటుంబములో గొప్ప నెమ్మది, శాంతి కలిగి ఉండాలంటే ఏవి మేము కలిగి ఉండాలో మీరు మాకు నేర్పిస్తూ వచ్చారయ్యా. వాటిని మేము కలిగి జీవించినట్లుగా ఎల్లప్పుడూ నీ అందులో భయభక్తులు కలిగి ఉండుట మేము నేర్చుకుని కొనసాగాలి. అవి మా బిడ్డలకు కూడా మేము నేర్పించినట్లుగా సహాయం అందిస్తూ నడిపించండి ప్రవ్వా. అయ్యా నీకు వందనాలు. ప్రేమ కలిగి ఉండటానికి నాయన అయ్యా అది కూడా మీరు మాకు నేర్పించండి ప్రవ్వా. దైవ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి నాయన కొనసాగటం మీరు మాకు నేర్పించండి. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగిన జీవితం కలిగి కొనసాగటం మీరు మాకు నేర్పిస్తూ నడిపించండి ప్రవ్వా. వీటిని మేము కలిగి ఉంటే గొప్ప శాంతి నాయన నీ యొద్ద నుండి 100 రెట్లు మేము సమస్తమును పొందుకోగలుగుతాము గనుక ప్రవ్వా ఆ విధముగా మీరు మమ్మల్ని నడిపించమని, విత్తబడిన ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయములో ఆయా నీరు కట్టి ఫలింపచేయమని నీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. ఆరాధన అంతటినీ నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా అయా నీ ఆత్మాధ్వర్యము చేత మీరు నడిపించినందుకు స్తోత్రములు. ఆశతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ మాటలు వారి జీవితాల్లో దీవెనకరముగా మీరు మార్చబోతున్నందుకై స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిక నిత్యాదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయన పాదముల దగ్గర నేర్చుకున్న వారమై బ్రతుకు దిమ్మలన్నిట విశ్రాంతి నెమ్మది గలవారమై జీవిస్తూ నిత్య విశ్రాంతిలోనికి ఆయనతో పాటు ఉండటానికి సిద్ధపరచబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా.